పిల్ల ఎక్కడుంది తెలియాలి అంటే, అసలు పిల్ల దేనివల్ల వెళ్ళిపోయింది, అసలు ప్రతాప్ ఎందుకు అంత కష్టపడ్డాడు అన్నది తెలుసుకోవాలి అంటే మనం ఏప్రిల్ 17th వరకు వెయిట్ చేయాల్సిందే. సో ముందుగా తన కామిక్ వేతో మన అందరినీ ఎప్పుడు కడుపుబ్బా నవ్వించేటువంటి మా ప్రసాద్ బెహ్రా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. పాపం మొదటగా ఆయన్నే ఎక్కించాల్సి వస్తుంది. పాపం ఆయన ప్రిపేర్డ్గా లేరు. పాపం అయినా తప్పట్లేదు, వేరే ఆప్షన్ లేదు మాకు పాపం. సో ప్రసాద్ బెహ్రా గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమైందండి అలా చూస్తున్నారు? నేనేం పాపం చేశానండి? పాపం మీరు పాపం పాపం అంటే అందరం పాపాతుల్లో ఉంటాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి, పెద్దలందరికీ నా నమస్కారం. అండ్ మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన అల్లరి నరేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చారు. అండ్ ఆయనతో కలిసి నేను బచ్చల మళ్ళీ సినిమా చేశాను. చాలా నేర్చుకున్నాను, చాలా మార్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ తిరువీర్ చాలా కష్టపడే వ్యక్తి. చాలా చిన్న స్థాయి నుంచి ఈరోజు వరుస విజయాలతో ప్రీ వెడ్డింగ్ షో, నెక్స్ట్ పాపం ప్రతాప్తో చాలా ఎక్కువ కష్టపడుతూ ఇష్టపడి సినిమాలు చేస్తూ, డార్లింగ్ ఇంకా నీకోసం చాలా చాలా మంచి సినిమాలు ఎదురు చూస్తూ ఉంటాయి ఇప్పుడు. అండ్ ఈ జర్నీలో నాకు చాలా మంచి ఫ్రెండ్ అయ్యిండు. అండ్ దేవి ప్రసాద్ గారు, అజయ్ ఘోష్ గారు, రఘుబాబు గారు లాంటి పెద్ద యాక్టర్స్తో నేను స్క్రీన్ షేర్ చేసుకున్న అవకాశం నాకు ఇచ్చిన నరేష్కి థ్యాంక్ యూ సో మచ్ నరేష్. అండ్ నరేష్, నాకు ఈ బొత్తోడు అనే క్యారెక్టర్, ఊర్లో ఒకరు ఉంటారండి, ఎవరింట్లో అయినా ఏదైనా జరిగితే నోరు ఖాళీగా ఉండదు, ఏదో ఒకటి అంటూ ఉండాలి. కాబట్టి అలాంటి క్యారెక్టర్ నాకు ఒకటి ఇచ్చాడు ఆయన. ఆ క్యారెక్టర్ నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి ఇచ్చినందుకు. అండ్ నరేష్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడే చాలా నవ్వుకున్నాం. అతను కూడా నవ్వుతూ చెప్తాడు స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా, దానికి సగం నవ్వు వచ్చేస్తుంది. అండ్ చాలాసార్లు రాకేష్ గారి గురించి, మీ గురించి కూడా చెప్పాడు సార్. నాకు ప్రొడక్షన్లో కానీ సీన్స్లో కానీ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు రాకేష్ గారు అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక డెబ్యూ డైరెక్టర్కి మీరు అంత ఫ్రీడమ్ ఇవ్వడం, అతను దాన్ని కంప్లీట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇంకా అజయ్ ఘోష్ బాబాయ్, ఆల్మోస్ట్ 3 సినిమాలు చేశానండి ఆయనతో. 3 సినిమాలు చేస్తానండి నేను. చూడడానికి విలన్ క్యారెక్టర్ చేస్తూ ఉంటారు కానీ చాలా కూల్ పర్సన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవర్. నేను ఎక్కువ చెప్పలేను. నేను పాపం ప్రతాప్ గురించి మర్చిపోయాను, సారీ. పాపం ప్రతాప్ మిమ్మల్ని అందరినీ నవ్విస్తుంది. మనందరికీ ఈవీవి గారి సినిమాలు, జంజాల గారి సినిమాలు గుర్తున్నాయి. ఆ స్టైల్లో మళ్ళీ నరేష్ అందరినీ నవ్వించే ప్రయత్నం చేశారు ఈ సినిమాతో. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది, నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. ఓ మంచి ఆలోచన, ఓ మంచి ఫీల్తో సినిమా నుంచి బయటకు వెళ్తారు. థ్యాంక్ యూ ఈటీవీ నితిన్ గారు. అండ్ ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మైక్ అట్ ఇచ్చేయండి. అండ్ మా కల్ట్ కెప్టెన్ హరిశంకర్ గారు, ఆయన సినిమాల్లో పవర్ఫుల్ డైలాగులు అందించి ప్రేక్షకులను ఉర్రూతొలగించడం తప్ప ఏం తెలియదు పాపం ఆయనకి. హార్టియెస్ట్ వెల్కమ్ మీకు. అండ్ అలానే ఇప్పుడు ఈ సినిమా ఎడిటర్ అన్వర్ అలీ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అన్వర్ అలీ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్స్, ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. నేను స్పెషల్గా కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా ప్రొడ్యూసర్ రాకేష్ గారు అండ్ మై డైరెక్టర్ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగా వచ్చింది, అందరూ హాయిగా ఫ్యామిలీతో నవ్వుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై టీమ్, డే అండ్ నైట్స్ లాస్ట్ 15 days నుంచి నితిన్ గారు మేమంతా ఎడిట్ రూమ్లోనే ఉన్నాం. మై ఎడిటింగ్ టీమ్ రియాజ్ అండ్ డి సిల్వా, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అటు డైరెక్టర్గా ఇటు యాక్టర్గా మన అందరినీ కూడా ఎప్పుడు అలరించేటువంటి మా దేవి ప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. నీది నాది ఓకే కదా, క్రాక్, అండ్ అలానే జయమ్మ పంచాయతీ సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో మనకు కనిపించినటువంటి దేవి ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ పాపం ప్రతాప్ అనే సినిమాలో నాకు కూడా ఒక మంచి వేషం వేసే అవకాశం కల్పించిన దర్శకులు నరేష్ గారికి, తర్వాత రాకేష్ గారికి, ప్రొడ్యూసర్ రాకేష్ గారికి, రుద్ర గారికి, వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఇక్కడికి ఈ యూనిట్ని అభినందించడానికి వచ్చినటువంటి
నా హీరో అల్లరి నరేష్ గారికి. నేను ఆయనతో బ్లేడ్ బాబ్జీ, కేవు కేక 2 సినిమాలు డైరెక్ట్ చేశాను. అందుకనే నా హీరో నరేష్ గారికి, అలాగే మా దర్శకులు హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒకప్పుడు ఉషాకరణ్ మూవీస్ సినిమాలంటే అంత మంచి కాన్సెప్ట్తో వచ్చే సినిమాలండి. అది స్టార్ట్ అయిన శ్రీవారికి ప్రేమలేఖ దగ్గర నుంచి కూడా చూసినటువంటి ఎన్నో హిట్ సినిమాలను చూసినటువంటి జనరేషన్ మాది. అలాగే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక్కసారిగా జూలు విధించినట్టుగా మంచి కాన్సెప్ట్ తోటి అదరగొట్టేస్తున్నారు సినిమాలు. ఇది బ్రహ్మాండమైన కాంబినేషన్తో వస్తున్న సినిమా అండి. అంటే ప్రొడ్యూసర్ రాకేష్ గారు ఓ పక్కన హిట్ల మీద హిట్లు చేస్తున్నారు. అలాగే ఉషాకరణ్ మన ఈటీవీ విన్ వాళ్ళ గురించి చెప్పే పని లేదు, దడదళ్ళాడించేస్తున్నారు. ఓ పక్కన హీరో తిరువీరు గారు దడదళ్ళాడించేస్తున్నారు. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఒక మంచి డైరెక్టర్ నరేష్ గారు. ఈ రోజున చెప్తున్నామండి, ఎవరైనా సరే ప్రొడ్యూసర్లు తొందరపడవచ్చు, నెక్స్ట్ అర్జెంటుగా ఆయన కర్చీఫ్లు వేసేయచ్చు. ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అంత చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమాలో, నా క్యారెక్టర్ తప్ప. నాకు మాత్రం అంత సీరియస్ వేషాలే ఇస్తున్నారు, ఎవరు కామెడీ చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు. తర్వాత ఇందులో ముఖ్య విషయం మన రాధాకృష్ణ గారు. నాకు ఎంత ఆనందం కలిగిందంటే అండి, షూటింగ్కి వెళ్ళినప్పుడు మ్యూజిక్ ఈయన పాటలు వినిపిస్తుంటే, అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మీరు కూడా జూలు విదిలించి అదరగొట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఎడిటర్ అన్వర్, ఆయన అసిస్టెంట్గా నా పిక్చర్స్ నేను చేసేటప్పుడు ఆయన అసిస్టెంట్గా వర్క్ చేశారు. చాలా మంచి ఎడిటర్ అన్వర్. ఇలా ఒక మంచి టీం తోటి చేసిన సినిమా అండి. చాలా బాగా చేశారు. షూటింగ్ చేస్తున్నప్పుడే ఎంజాయ్ చేస్తూ చేసినటువంటి సినిమా. అంత బాగా డైలాగులు అవన్నీ కూడా అంత బాగా రాశారు. తర్వాత ఇంకా తిరువీరు గారు, ఇంకా తర్వాత మా రవి గారు. ఇప్పుడు రవి గారు స్పీచ్ కోసం వెయిటింగ్. ఆయన స్టేజ్ మీదకి వచ్చారంటే దడదల్లాడిస్తారు. ఆయన ఏం చెప్తారు అనేది వినాలి, వైరల్ అయిపోతూ ఉంటాయి. తర్వాత ఇంకా అందరూ మన అజయ్ ఘోష్ గారు, ప్రసాద్ బెహ్రా గారు, వీళ్ళందరితోటి చాలా ఎంజాయ్ చేస్తూ యాక్ట్ చేసిన సినిమా ఇది. ఇంకా ముందు మాట్లాడాల్సింది ఉంది కాబట్టి ఈ సినిమాని డెఫినెట్గా ఇప్పుడు ఈటీవీ విన్ వాళ్ళ వరుసలో, రాకేష్ రెడ్డి గారి వరుసలో, తిరువీరు గారి వరుసలో ఇది కూడా ఒక ఘన విజయాన్ని సాధిస్తుందని నమ్ముతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక గోదావరి, ఒక ఆనంద్, ఒక చందమామ, ఇలా అప్పట్లో వరుస బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్స్ని అందించినటువంటి మా రాధాకృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. పాపం ప్రతాప్ అంటూ ఒక మంచి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అండ్ పాటల్ని అందించినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు. వేదిక ముందు ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు అండ్ విచ్చేసినటువంటి హరీష్ శంకర్ గారు, నరేష్ గారు, తిరువీర్, రవి గారు, అందరూ నటీనటులు, ఇదొక అద్భుతమైన అవకాశం అనేది చెప్పాలి. నాకు మళ్ళీ నరేష్ మామూలుడు కాదు. ఆయన కథ చెప్పినప్పుడల్లా నవ్విస్తూ తేలిపోతూ నాకు చాలా ఎనర్జీ ఇచ్చారు. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఈ స్టోరీ గురించి చెప్తూ మంచి పాటలు చేసే అవకాశం నాకు దొరికింది ఇక్కడ. మళ్ళీ పిల్లెక్కడుంది పాటను మీరందరూ హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. 17th రోజు ఫిలిం రిలీజ్ అవుతుంది. థియేటర్కి వచ్చి సకుటుంబ సపరివార సమేతంగా అందరూ వచ్చి ఈ సినిమాను చూసి విజయవంతం చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఫిలిం అవకాశం ఇచ్చినటువంటి నరేష్తో పాటు ప్రొడ్యూసర్స్ రాకేష్ గారు, వారి మిత్రులు అందరికీ నా యొక్క థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సక్సెస్ సో మొత్తానికి ట్రైలర్లో అన్నా చెప్తారు అనుకుంటే అసలు ఆ సొల్యూషన్ ఏంటి, అసలు సమస్య ఏంటి, అసలు దీనికి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అన్నది మనం ట్రైలర్లో కూడా కనుక్కోలేకపోయాము. ఒక పక్క పాపం మా తిరువీరు గారు బుజ్జమ్మని ప్రేమించి సమస్యల్లో ఇరుక్కున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకొని. అండ్ అలానే
ఎమోషనల్ అండ్ అలానే తండ్రి కొడుకుల మధ్య ఆ బాండింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మా రాధాకృష్ణ గారు అదరగొట్టేశారు. అండ్ అందరూ కూడా వర్సటైల్ యాక్టర్స్ అజయ్ ఘోష్ గారు అండ్ దేవి ప్రసాద్ గారు. అసలు ఇంతకీ సమస్య ఏంటి? సో బుజ్జమ్మ సైడ్ నుంచి వచ్చిందా లేకపోతే ప్రతాప్ సైడ్ నుంచి వచ్చిందా అన్నది తెలియాలి అంటే మనం ఏప్రిల్ 17th వరకు వెయిట్ చేయాల్సిందే. ఈలోపు మా మామయ్య గారు ఇక్కడ ఉన్నారు, అజయ్ ఘోష్ గారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? నన్ను అడుగుతున్నావు అసలు. నార్మల్గా యాజ్ ఏ పంచాయతీ పెద్ద మనిషిగా చెప్పండి. బేసిక్గా రియల్ లైఫ్లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా అని. లవ్ చేసి అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అదే కదా చేశారు పాపం ప్రతాప్, మిమ్మల్ని ఒప్పించే కదా చేసుకున్నారు. నేను ఒప్పుకోలే. ఒప్పుకోవాల్సి వచ్చిందా? అయ్యయ్యో. లవ్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అంటారు. వాళ్ళ అమ్మను ఆవిడ కలిసి చేసుకుని మా పెళ్ళేది. ఓకే, సో మా బీవీఎస్ రవి గారిని అడుగుదాం ఇప్పుడు. సో మీరేం చెప్పాలి అంటే, ఇలాగే మీకు పెళ్ళైన తర్వాత మొదట్లో వచ్చిన గొడవ ఏంటి? అలా ఎప్పుడైనా మీ ఇంట్లో మీ బుజ్జమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరిగిందా? ఇది నా క్వశ్చన్ కాదు, నితిన్ గారు సాయి గారు అడగమన్నారు. నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నేనేమన్నా నిజం చెప్తేనేమో ఎందుకు చెప్పే ఉంటుంది మా ఆవిడ, అబద్ధం చెప్తేనేమో నిజం అదైతే అబద్ధం ఎందుకు చెప్పే ఉంటుంది. ఎలా చెప్పాలి? ఇలాగే గొడవ అవుతుంది. అటు దొరకకుండా వెళ్ళిపోతుంది. ఒకసారి వెళ్ళొద్దన్నాను, వెళ్ళిపోతుంది. ఫైనల్గా ఏదో కింద మీద పడి కళ్ళు పడతాం కదా, ఆ టైంలో ఏదో సెట్ అయింది. బాలేదు, తమ్నేల్కి స్టఫ్ రాలేదు, పసలేదు. ఓకే, ఇప్పుడు అసలు నేను ఆయన అడిగిన క్వశ్చన్ అడిగితే నా ఆన్సర్ చెప్పేవాడిని. సరే మీరు చెప్పండి, పోనీ లవ్ మ్యారేజ్ బెటర్, అరేంజ్ మ్యారేజ్? లవ్ బెటర్, మ్యారేజ్ బెటరే కాదు. అసలు మ్యారేజ్ లేకుండా లవ్ సెటప్ చేసుకుంటే బెటర్. ఎంతమంది కొట్టారు చప్పట్లు? అయ్యయ్యో. ఓకే సార్, మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు దయచేసి, ఈ క్వశ్చన్ నాది కాదు. సో మీరు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే సరిపోతుంది. సో మీ బుజ్జమ్మ కూడా ఇలానే గొడవ పడి పెళ్ళైన కొత్తలో ఎప్పుడైనా వెళ్ళిపోయారా? 1,00,000 సార్లు వెళ్ళిపోతుంది. నా ధైర్యం ఏంటంటే, మనం కోట్ల మందిని కన్విన్స్ చేద్దామని బయలుదేరాం ఇంట్లో నుంచి, ఒక్క మనిషిని కన్విన్స్ చేయలేమా అని. సో ఎప్పుడు వెళ్ళిపోయినా నేను తెచ్చుకుంటా అన్న నమ్మకం, కన్విన్స్ చేస్తాం, ఆ కన్విక్షన్ కూడా ఉంది. ఓకే, ఇంతమంది కోట్ల జనాల్ని కన్విన్స్ చేయగలిగారంటే ఆవిడని కూడా కన్విన్స్ చేసేసి ఉంటారు, మాకు తెలుసు. అండ్ ఇప్పుడు అల్లరి నరేష్ గారు సార్, సేమ్ క్వశ్చన్ మీకు కూడా. సో మీ ఆవిడ పెళ్ళైన కొత్తల్లో మీ మీద అలిగి షూటింగ్లోకి వెళ్తున్నప్పుడు మీరు టైం ఇవ్వట్లేదని, అలా ఎప్పుడైనా అలిగిన సందర్భాలు ఉన్నాయా? మీరు బయటికి తీసుకెళ్ళట్లేదు, ట్రిప్పులకి తీసుకెళ్ళట్లేదు అని. అలా ఏం లేదు కదండి. మీరు ఇందాక అడిగారు కదా వెళ్ళిపోతారని, నన్ను బాగా వెళ్ళిపోమంటుంది కానీ జనాల ఇంట్లోంచి బాగా సర్దుకుని వెళ్ళిపోను. నేను ఒక్కదాన్నే అనుకున్నా, మిగతా ఆడవాళ్ళు కూడా అలానే ఉన్నారన్నమాట. కాదండి, వాళ్ళు అడగమన్నారు లేదు తెలియదు, మీరు అడిగేస్తున్నారు అందరినీ. మీ ఆయన మిమ్మల్ని ఎలా బదిలాడు అది చెప్పండి ఫస్ట్. మా ఆయనకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే 24 గంటలు ప్రసాద్ ల్యాబ్లోనూ ఈ దశపలాల్లోనూ తిరుగుతూ ఉంటాను కాబట్టి పెద్ద సమస్య లేదు మా ఆయనకి. థ్యాంక్ యూ అండి. ఓకే అండ్ ఇప్పుడు రాధాకృష్ణ గారు సార్, లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? లవ్ మ్యారేజే బెటర్. ఎందుకు మీది లవ్ మ్యారేజా? నాది లవ్ మ్యారేజ్. అందుకే కరెక్టే, అలా చెప్పకపోతే ఇంటికి వెళ్ళాక తిండుండదని నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్. అలానే ఏం లేదు, మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ కూడా బెటరే. ఏదైనా కూడా అందరూ ఒక సదాభిప్రాయంతో, అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉంటే అందరూ పైకి వస్తారు, లేకుంటే చుక్కలు కనబడతాయి. ఓకే థ్యాంక్ యూ అండి. అండ్ మా తిరువీర్ గారు, అసలే రీసెంట్గా పెళ్ళయింది. సో మీకు రియల్ లైఫ్లో ఇలాంటి గొడవ ఎప్పుడైనా జరిగిందా? మీ ఆవిడ అలిగి వెళ్ళిపోవడం జరిగిందా? లేదు, ఎప్పుడు వెళ్ళలేదు. కాకపోతే మీరు ఇందాక అన్నారే టైం ఇవ్వట్లేదని, అదొక్కటి ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకండి పాపం, తప్పు కదండి పాపం. ఆడవాళ్ళు ఇంట్లో అలా అమాయకుల్లాగా వెయిట్ చేస్తుంటారు, టైం ఇవ్వాలి కదండి పాపం. ట్రిప్పులకి తీసుకెళ్ళాలి కదండి పాపం, షాపింగ్కి తీసుకెళ్ళాలి కదండి పాపం. అప్పుడు ప్రొడ్యూసర్ అనాలి పాపం అని. కరెక్టే. మా దేవి ప్రసాద్ గారు సార్, లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మ్యారేజ్ తర్వాత లవ్ అనేది ఉండాలి, అది లేకపోతే తేడాలు వస్తాయి. అబ్బా, అదే పర్ఫెక్ట్గా చెప్పారు ఈయన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మా ప్రసాద్ బెహ్రా గారు నన్ను తప్పిచ్చేస్తే బాగుండు అని వెయిట్ చేస్తున్నారు పాపం. అయినా మేము వదలం పాపం. మీరు చెప్పండి, అసలు
లవ్ మ్యారేజ్ మీద, అరేంజ్ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? రెండో ఎక్స్పెరిమెంట్లే. ఎందుకు వచ్చిన గొడవ? మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, మాకు తెలుసు. నాకు 4 పెళ్ళిళ్ళు అయ్యాయండి. పదండి రచ్చబడికి వెళ్ళిపోదాం ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. సార్ మీరు చెప్పండి, అసలు లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అసలు పెళ్ళే బెటర్ కాదంటారా? రిస్క్ గురించి మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకంటే దాని గురించి స్పెషల్గా అది రిస్క్ అని తెలుసు, దాని గురించి ఇంకా ఆన్సర్ లేదు నా దగ్గర. అసలు లవ్ పాపం ప్రతాప్ తెలుస్తుంది, పాపం ప్రతాప్ చూసిన తర్వాత అది అర్థమవుతుంది. ఓకే, సో మొత్తానికి నా లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఏదైనా రిస్కే అంటారు. ఒకసారి దిగితే అది రిస్కే అండి. ఓకే, అందరు కూడా అసలు ఒక్కరు కూడా 100% పాజిటివ్ ఒపీనియన్తో ఏది చెప్పలేదేంటో పాపం. సో మొత్తానికి అందరు రకరకాల ఆన్సర్లు ఇచ్చారు పాపం ఇవాళ, ఎక్కడా దొరకకుండా, థంబ్నెయిల్లో రాకుండా. అండ్ ఇప్పుడు ఒక అద్భుతమైన స్పీచ్ ఇవ్వడానికి మా మామయ్య గారు అజయ్ ఘోష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తారు. అంతే కదా, మనం హే బలవంతులో చేసింది మీరు నా మామయ్యగానే కదా, కాదా? ఒక రంగస్థలం అండ్ అలానే పుష్ప ఇలాంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలో కనిపించినటువంటి మా అజయ్ ఘోష్ గారు, ప్లీజ్. అవన్నీ వద్దామే, ఇప్పుడు ఇది మాట్లాడదాం. ఆన్లో ఉంది ఇది. హలో అయ్యా, అందరికీ నమస్కారం. ముఖ్యంగా దర్శకులు హరీష్ శంకర్ గారికి, దశరథ్ గారికి, దేవిప్రసాద్ గారికి, మా హీరో నరేష్ గారికి, అంటే ఆయనతో 2 సినిమాలు తీశాను నేను. ఆ తర్వాత తిరువిధు గారికి వచ్చిన ముఖ్యంగా పాత్రికేయులు వాళ్ళందరికి కూడా అందరికి నమస్కారాలు అయ్యా. సినిమా అయితే కుటుంబం మొత్తం కలిసి ఆనందంగా చూడొచ్చు. ఇంకో గొప్ప విషయం కూడా ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పారు, చెప్పచ్చా తర్వాత చెప్పాలా? టికెట్ 100 రూపాయల లోపే, మల్టీప్లెక్స్లు కానీ ఎక్కడన్నా కానీ. 90 రూపాయలా 90? 99 రూపాయలు. ఆ ట్యాక్స్ ఏదో ఉంటుందంట, 105 రూపాయలు అయిద్దంట. రేట్లు ఏమి లేవు, మామూలుగానే ఉంటాయి. అందరూ చూడొచ్చు. దయచేసి సినిమా హాల్కి వచ్చి సినిమా చూడండి. మీరు పెట్టిన డబ్బులకి త్రిపుల వినోదం ఉంటుంది ఈ సినిమాలో. అందరూ బాగా చేశారు. మంచి కొత్తోడు నరేష్ బాగా చేశాడు, అట్టనే మా బొత్తోడు బెహరా ప్రసాద్, ఇక దేవిప్రసాద్ గారు అంటే చెప్పే పనిలే. ఇంకో గొప్ప విషయం ఏంటంటే దశరథ్ గారితో నేను చేశాను, అది ఆనందం. ఇక ఈ తిరువీధి తిరుగులేదు నాకు. ఈ తిరువీధిని చూస్తుంటే డైరెక్టర్ గారు విజయ్ సేతుపతి గుర్తుకొస్తుంటాడు ఆ మనిషిని చూస్తుంటే. కొన్ని సీన్లు అయితే భలే చేశాడయ్యా, ఏడుపు వచ్చేది అసలు. కొన్ని సీన్లు అయితే అసలు నాకు ఏమో ఇదేంద్ర స్వామి ఇట్ట చేస్తున్నాడు అని చెప్పేసి కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అట్టా చేశాడు, బాగా చేశాడు. కాబట్టి అందరూ ఈ ట్రైలర్ లాంచ్ దీనికి ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. సినిమా 17వ తారీఖు థియేటర్లో వస్తుందయ్యా. ఖచ్చితంగా టికెట్ మామూలు రేటే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సినిమాను చూసి ఆదరించి ఈటీవీ విన్ మెయిన్గా. ఇక ఈటీవీ విన్ వాళ్ళంటే చెప్పేది ఏముంది, అదో పద్ధతి, దానికో సంస్కారం అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాత మా రాకేష్ గారు ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. అజయ్ ఘోష్ గారు, మీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మీ అద్భుతమైన వాయిస్తో ఒక డైలాగ్ చెప్తే బాగుండాలి. ఇందులో ఏం లేవు అసలు. నాకు ఎందుకు అంత బెదిరించినారు కదా కొడుకుని? షూటింగ్లో వరకే, దీని మీద చెప్పే అంత ఇది లేదు మనకి. ఓకే, సరే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇలాంటి ఒక ఎమోషనల్ సినిమాని, ఒక ఫన్ రైడింగ్ సినిమాని, అసలు సంగతి ఇది అది వచ్చిన కాడి నుంచి మైండ్ పోగొట్టాడు ఆయన అసలు. తమ్ముడు అవుతాడో అన్న అవుతాడో తెలియదు కానీ రవి గారికి, నా తమ్ముడే రవి గారు ప్రొడ్యూసర్గా మారారు. ఆయన దానికి అదేంది స్టారా బోస్టారా హాట్స్టార్కి చేశారు. ఏంది దానికి చేసిన దాంట్లో నేను ప్రతినాయకుడిగా చేశాను. పెద్ద గొడవ అయిపోయింది మా ఇద్దరికి. ఏ సినిమాకి అయ్యా హరిశంకర్ గారు, ఏ సినిమాకి నేను సంతకాలు పెట్టలేదయ్యా ఇంతవరకు. మైత్రిలో కానీ ఎక్కడ కానీ మాటే అగ్రిమెంట్, అంటే మాట తప్పితేనే అగ్రిమెంట్, మాట మీద విలువ లేకపోవడమేగా. మహా అయితే ఒకటి సంతకం ఏదో పెడతాం. 28 పేపర్లు ఇంత బౌండ్ తీసుకొచ్చి బయట పడేశారు. చేసింది 4 రోజులు.
ఆడి మొత్తం పేరాలు మొత్తం ఇంగ్లీష్లో ఉండే. ఏందో తెలుగులో ఎందుకు చెప్పంటారా స్వామి, దాని అర్థం అంటే ఒక్కరు చెప్పరు. అట్లా ఈ ఆశీర్వదించడానికి వచ్చిన మా రవి తమ్ముడికి మరి ఆయన వాక్కులు చాలా అవసరం ఈ సినిమాకి. కాసేపు ఆయన పిలువమ్మా. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాపం ప్రతాప్ టీ మీద అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి అన్ని కోట్లు బడ్జెట్ పెట్టి రాక అని అంత అద్భుతమైన లుక్ని రిలీజ్ చేస్తే మీరు దాన్ని ఎలా రీక్రియేట్ చేస్తారండి? ఒకసారి ఆ పోస్టర్ వేయండి, ఒకసారి ఒక పోస్టర్ వేయండి. ఇది ఎంత తప్పండి ఇది. అజయ్ ఘోష్ గారు మీరే ఇదంతా, మీ వల్లే ఇది. అసలు మీకైనా తెలుసా ఇది ఒకటి జరిగింది? ఇందాక ఎవరు పంపారు నాకు, ఇదేంద్ర స్వామి ఎవడు మంచి ఏదో చేస్తుంటారుగా, ఏయో బోయ్యా ఏయో అదేదో పెట్టారు కావాలనుకున్నా నేను. ఇదేంద్ర స్వామి పైన ఏమన్నా అది ఉండే ఊరడమ్మ బడవ. ఐ లవ్ యూ డాడీ, మై ఫాదర్ ఎడిట్ అంటే అసలు లవ్ స్పెల్లింగ్ చూడండి ఎంత అద్భుతంగా రాశారు. ఇక్కడ కూడా మిమ్మల్ని కించపరుస్తున్నారు, లావు ఉన్నారని ఐ లవ్ యూ డాడీ అంటున్నారు. ఎంత తప్పండి, బాడీ షేమింగ్ చేస్తున్నారు. మీ కొడుకే నిలదీయండి ఇక్కడైనా కనీసం. 17వ తారీఖు ఉందిలే చూద్దుగానిగా. ఓకే. అండ్ అలానే ఇప్పుడు తిరువీర్ గారు, మొన్నటి వరకు చూస్తూనే ఉన్నాము. అసలు మీరేంటండి పాపం ప్రతాప్ డీపీ పెట్టుకోవాలి కానీ ఎస్ఆర్హెచ్ డీపీ పెట్టుకుంటారేంటండి? మీరు మార్చారా కనీసం ఇప్పటికైనా? లేదండి, ఇప్పుడు కూడా అదే ఉంటుంది నాకు. మీ ఫోన్ ఎక్కడుంది? విజయ్ నా ఫోన్ ఇవా అంటే ఐపీఎల్ సీజన్లో నాది ఎప్పుడు ఎస్ఆర్హెచ్ డిపి ఉంటుందండి. తప్పండి ఇది చాలా. అసలు పాపం ప్రతాప్ని ప్రమోట్ చేయమంటే అన్ని లక్షలు డబ్బులు ఇచ్చి మీకు మీరేంటండి అసలు ఎంత దారుణం అండి. April 17th రిలీజ్ పెట్టుకొని ఇప్పుడైనా మార్చండి కనీసం. అంటే ప్రొడ్యూసర్లు ఇక్కడే ఉన్నారు, నితిన్ గారు, సాయి గారు. ఏంటండి మీరు పాపం అండి. అది ఫ్యాన్ అండి, లోపల ఉన్న ఫ్యాన్ ఉంటాడు కదా సన్ రైజర్స్కి. మీరు ఎలా అయినా ఇవాళ మార్చాల్సిందే అండి డీపీ. మారుస్తానండి ఐపీఎల్ అయిపోగానే. అందుకే తప్పలేదు మీకు, మీ నాన్నగారు చివాట్లు పెట్టడంలో తప్పే లేదు పాపం. ఇంతగా చెప్తున్నా కూడా మీరు డీపీ మార్చట్లేదు పాపం. ఇందాకే కదండి ఐ లవ్ యూ డాడీ అని పెట్టాను. సరేలేండి, మీ పాపాన్న మీరే పోతారు పాపం, మాకేం పోయింది. ఓకే, అడిగాము ఆయన మార్చనన్నారు. డీపీ మార్పిద్దాం అంటే ఏంటి? ఓకే, సో ఇప్పుడు మా ఈ సినిమాని, ఇంత మంచి బ్యూటిఫుల్ సినిమాని, ఒక పక్క లవ్, ఒక పక్క ఎమోషన్స్ అండ్ అలానే అద్భుతమైన సెంటిమెంట్ డైలాగ్స్తో ఇలాంటి సినిమాని మాకు అందిస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్లు రుద్రదేవ్ గారిని అండ్ అలానే రాకేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అనగనగా అంటూ రీసెంట్గా ఈటీవీ విన్లో అద్భుతమైన సినిమాని అందించారు రాకేష్ గారు. అండ్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్ అండి ఇద్దరికి కూడా. అందరికీ నమస్కారం అండి. హిమాంక్ మా పార్ట్నర్ని కూడా స్టేజ్ మీద రావాల్సిందే కోరుతున్నాను. హిమాంక్ అదర్ ప్రొడ్యూసర్ అండి. సో సినిమాకి పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మెయిన్గా సినిమా నేను నైటే చూసుకున్నాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సినిమా అదిరిపోయిందండి, దాంట్లో డౌటే లేదు. ఫుల్ ఫైనల్ మిక్స్తో నేను చూసుకున్నాను. నేను ఆ సీన్లు చాలాసార్లు చూశాను, ఎడిట్స్ వర్షన్లో వాటిలో వీటిలో చాలాసార్లు చూశాను. బట్ నిన్న మాత్రం చూసుకున్నప్పుడు నైట్ నాకు అసలు నిద్ర పట్టలేదు. ఖచ్చితంగా గట్టిగా కొడుతున్నామండి ఈ సినిమాని, దాంట్లో డౌటే లేదు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. లాస్ట్ టైం మా నరేష్ బాండ్ పేపర్ మీద రాసిస్తా అన్నాడు, నేను కూడా రాసిస్తాను బాండ్ పేపర్ మీద ఖచ్చితంగా. అండ్ ఇందాక అజయ్ ఘోష్ గారు చెప్పినట్టు సినిమా 100 రూపాయలు మాత్రమే టికెట్, ఈవెన్ మల్టీప్లెక్స్లు కూడా. సో ఖచ్చితంగా అందరూ ఫస్ట్ థియేటర్కి రండి, చూడండి. నచ్చకపోతే మీకు ఇష్టం వచ్చింది కామెంట్లో వేసేసుకోండి, నో ప్రాబ్లం. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ సార్ ఈ సినిమాకి మెయిన్గా అంటే ఈ సినిమా పుట్టింది నేను విన్నది, మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నరేష్ ఏ వర్షన్లో చెప్పాడు ఏంటి అనేది పక్కకు పెడితే, నేను మాత్రం ఈవీవి గారి సినిమాలు చూసి చాలా ఇష్టపడి ఆయన కాంబినేషన్లో జరిగిన మీ సినిమాలు కానీ మిగిలిన సినిమాలు అన్నీ చూసి ఈ సినిమాను ఫస్ట్ మేము మా పార్ట్నర్స్ అందరం ఓకే చేసుకోండి ఫస్ట్ నాంది పలికింది మాత్రం ఈవీ గారి సినిమాలే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హరీష్ శంకర్ గారికి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నేను
ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయింది సార్. సార్ నాకు 32 ఏళ్ళు సార్, అంతే. సో అప్పుడు గబ్బర్ సింగ్ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ కింది నుంచి అలా షార్ట్ పైకి వస్తుంటే సార్ గూస్ బంప్స్ సార్ నాకు. అప్పుడు వరకు నాకు సినిమా అంటే ఓకే రెగ్యులర్గా థియేటర్లో చూస్తాము అది ఇదని, కానీ సినిమాలకు ఖచ్చితంగా రోజు పోయి సినిమాలు చూడాలరా అని నాంది వాళ్ళ కింద అక్కడే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు ఇద్దరు ఇక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ బివిఎస్ రవి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా 17వ తారీఖు థియేటర్లో చూడండి. ఖచ్చితంగా మీరందరూ కడుపుబ్బా నవ్వుకొని వెళ్తారు, కన్నీరా ఏడ్చి వెళ్తారు, అండ్ క్లైమాక్స్ మళ్ళీ నవ్వుకుంటూ వెళ్తారు. చాలా బాగున్నాయి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయండి ఈ సినిమాలో, చాలా బాగుంది. ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. మీరు మాట్లాడరా? అందరూ ఆల్ ద బెస్ట్. అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. నేనేదో చిన్న పాత్ర ప్లే చేస్తున్నా వీళ్ళని సపోర్ట్ చేయడానికి. సో ఐ రియలీ హోప్ దట్ దిస్ ఫిలిం డస్ వెరీ వెరీ వెల్. ఈ సినిమా నాకు మెయిన్గా ఎందుకు హిట్గా బ్లాక్ బస్టర్గా అవ్వాలందంటే మన రాకేష్ కొంచెం పడుకుంటాడని, లేకపోతే రోజు 2 గంటలకు ఫోన్ చేస్తాడు రాత్రి లేపి. సో ఐ రియలీ విష్ దట్ ద మూవీ డస్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీబడి ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఈ సినిమా ద్వారా మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్, మా డైరెక్టర్ పాపం ప్రతాప్ అంటూ మన అందరినీ పలకరించబోతున్నటువంటి డైరెక్టర్ దుర్గా నరేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఓం నమ శివాయ. సార్ నా ధర్మంగా చేయాల్సిన పని ఫస్ట్ ఈటీవీ విన్, జీవితంతో రుణపడి ఉంటాను సార్. మళ్ళీ చెప్తున్న మాట, రాకేష్ గారు మీకు కూడా, వీళ్ళిద్దరికీ లైఫ్ లాంగ్ నేను ఏమడిగినా చేస్తాను, ఎప్పుడొచ్చి ఏం చేయమన్నా చేస్తాను. ఎందుకంటే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు సార్. ఇంకా గురుగారు థ్యాంక్ యూ సార్, అడగగానే వచ్చారు. హరిశంకర్ గారు థ్యాంక్ యూ సార్. నేను ఇలాంటి రోజు వస్తుందని నా లైఫ్లో 13 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. మీ అందరి ముందు నిల్చొని మాట్లాడే ఒక రోజు వస్తుందని, ఇప్పుడు వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కొంచెం తడబడుతున్నా. అయ్యో సార్, ఇప్పుడు నేను గబ్బర్ సింగ్ గురించి మాట్లాడితే నా సినిమా తగ్గిపోదు సార్, నేను తర్వాత మాట్లాడతాను సార్. ప్రతి మగాడు లోపల బాధపడుతూ బయటికి చెప్పుకోలేక సొసైటీలో బ్రతికే ప్రతి ఒక్కడికి ఇది కేర్ ఆఫ్ అడ్రస్ సార్. పాపం ప్రతాప్ సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, రాసి పెట్టుకోండి బాండ్ పేపర్ మీద. మామూలుగా అయితే ఉండదు సార్ సినిమా. రాత అయిపోయింది, తీత అయిపోయింది, 17వ తారీఖు నుంచి కోత మొదలవుతుంది. దుమ్ము వదిలిపెట్టకపోతే నా పేరు మార్చుకుంటాను సార్. ఇంకా సినిమా గురించి నేను మాట్లాడిన అవసరం లేదు సార్, నా సినిమా మాట్లాడుతుంది. 2013 వచ్చాను, కష్టపడ్డాను. ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి, ఇది అందటానికి యుద్ధాలే చేశాను సార్ నేను. ఈ అవకాశం ఈటీవీ నుంచి వచ్చింది. కానీ నేను చెప్పాల్సిన విషయం ఇవన్నీ వేరే విషయాలు సార్, ఇవన్నీ నా సినిమా మాట్లాడేస్తుంది. ఒకే ఒక విషయం ఉంది సార్, ఇది నీ ప్రమోషన్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో చెప్పట్లేదు. ఇది ఒకరికి తెలియాలి, ఒకరు వినాలి అని చెప్తున్నాను సార్. నా సైడ్ నుంచి మా మదర్కి సార్. నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత, అంటే మనం పూజలు చేస్తాం సార్, మనం నచ్చిన దేవుడికి 1 రోజు 2 రోజులు 41 రోజులు 21 రోజులు సంథింగ్ 1 మంత్ ఉపవాసాలు చేస్తాం. ఏదో కోరుకుంటాం తిరిగి దేవుడు ఇస్తాడు అని. ఓ తల్లి 9 నెలలు చేస్తుంది సార్ దీక్ష, మనం చేసినట్లు. ఒక 40 రోజులు 20 రోజులకి ఒక కోరుకుంటే 9 నెలలు దీక్ష చేసే ఒక తల్లి తన ఇష్టం ఇచ్చినవన్నీ వదిలేసి బిడ్డను గండాన్ని చేసింది. మా అమ్మ నన్ను అడిగింది సార్, ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతే నువ్వేమన్నా చెయ్యి, సినిమా తీసి రా చాలా, అది ఒక్కటి చెయ్యి. ఎందుకంటే కష్టాలు పడ్డావు, అన్నీ పడ్డావు, అదేదో అక్కడే గెలుచుకొని రా, తర్వాత మాట్లాడుకుందాం ఉంది. తీసానమ్మ సినిమా పాపం ప్రతాప్ వస్తుంది. రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు. మా అమ్మ నాన్న పేరుని ముందు పెట్టుకున్నాను. నేను ఇవ్వగలిగింది ఇది ఒకటే, ఎస్పీ దుర్గా నరేష్కి ఎస్పీ తోడు చేశాను. సీతాప్రసాద్, ఇంతకంటే సంతోషం ఇచ్చేది నీ ఫ్యూచర్లో ఇస్తానో లేదో, నాకు ఈ స్టేజ్ దొరికింది. రేపొద్దుట ఏం జరుగుతుందో తెలీదు. ఈ క్షణం నాకు మాట్లాడాలనిపించిందమ్మా. నాన్న సినిమా తీశాను, థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మారు ఇన్ని సంవత్సరాలు.
నేను ఇవ్వగలిగింది మీకు ఇచ్చేశాను. ఇంకా పాపం ప్రతాప్ నాకు నెక్స్ట్ సినిమా తెచ్చిపెడుతుందన్న నమ్మకం ఉంది సార్. నా ప్రొడ్యూసర్కి డబ్బులు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. వాళ్ళు బాగుండాలి, ఎందుకంటే నాకు ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు సార్ నన్ను. ఇది కావాలి అంటే అన్నీ ఇచ్చారు, చేశారు, సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. రుణపడి ఉంటాను ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ April 17 పాపం ప్రతాప్. మీకు పాపం కాకుండా మంచి పైసలు తెచ్చిపెట్టాలి, మంచి పేరును తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఈటీవీ విన్ ఒరిజినల్స్ ద్వారా #90s అండ్ అలానే అనగనగా అండ్ రాజు వెడ్స్, రాంబాయ్, లిటిల్ హార్ట్స్ ఇలా వరుస బ్లాక్ బస్టర్లు అందిస్తున్నటువంటి మా సాయి గారిని అండ్ అలానే నితిన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు అండ్ అలానే కాంటెంట్ హెడ్ నితిన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. నరేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పిలవగానే బిజీ స్కెడ్యూల్ చూసుకొచ్చినందుకు. హరిశంకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. బివిఎస్ రావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నిషద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. పాపం ప్రతాప్ 17th April థియేటర్ రిలీజ్ అవుతుందండి. మీరు అలా మార్క్ చేయకండి. ఇందాక అజయ్ ఘోష్ గారు చెప్పినట్టు టికెట్ రేట్ విల్ బి 99 రూపీసే ఉంటుందండి. అందరూ సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. 17th ఇన్ సినిమాస్. అండ్ ఒక్క ఆపర్చునిటీ తీసుకున్నాను టు థ్యాంక్ విశ్వప్రసాద్ గారు అండ్ మైత్రి మూవీ మేకర్స్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ ఫిలిం. వాళ్ళు రిలీజ్ చేస్తారండి సినిమా తెలుగులో. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా హరిశంకర్ గారికి, బివిఎస్ రావు గారికి, మా దేవిప్రసాద్ గారికి, దశరథ్ గారికి, అల్లరి నరేష్ గారికి థ్యాంక్ యూ చెప్పను. ఎందుకంటే మీ అందరి సినిమాలు చూసి ఇన్స్పైర్ చేసిన సినిమా, సో ఇక్కడికి రావడం మీ అందరి బాధ్యత అనుకుంటున్నాం. తో జోక్స్ అపార్ట్, మా అందరి లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమా గురించి ఖచ్చితంగా మీరే మాట్లాడాలి, బట్ కొన్ని విషయాలు చెప్పాలి యాజ్ పార్ట్ ఆఫ్ ప్రొజెక్షన్. కొన్ని సినిమాలు మొబైల్ థియేటర్ కోసం తీస్తారు, కొన్ని హోమ్ థియేటర్ కోసం తీస్తారు, కొన్ని మాత్రం సినిమా థియేటర్ కోసం తీస్తారు. ఇది తీసింది సినిమా థియేటర్ కోసం. ఒక క్రౌడ్ మొత్తం కలిసి మనకు గుర్తుంటే మన చిన్నప్పుడు 50 రోజులు 100 రోజులు ఇట్లా ఆడుతూ ఉండేది. మాకు ఎప్పుడన్నా పండగ వస్తుందంటే మాకు తెలిసింది ఏంటంటే మన తెలుగు స్టేట్స్లో ఓకే పండగ వస్తుందంటే అందరం కలిసి సినిమాకి వెళ్ళొచ్చు. ఆ సినిమా గురించి తిరిగి వస్తూ దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. వెళ్తూ వెళ్తూ ఎలా ఉంటుందో ఆలోచించుకుంటూ వెళ్ళొచ్చు అని. ఈ మధ్య చూస్తూ ఉంటే ఆ ఫన్ తగ్గిపోతూ ఉంది. అలాంటి ఫన్ని మళ్ళీ ఒక నాస్టాల్జియా మూమెంట్తో గుర్తు తెచ్చే సినిమా పాపం ప్రతాప్. ఇది మా అందరి ప్రామిస్. సకుటుంబ సపరివార సమేతంగా అమ్మ, నాన్న, మీ సిస్టర్స్ని, మీ వైఫ్ని, అందరిని, పిల్లలందరినీ తీసుకెళ్ళి ప్రశాంతంగా నవ్వుకుని తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఒక ఇంపార్టెంట్ మెసేజ్ని వెనక్కి తీసుకొని వచ్చే సినిమా ఈ పాపం ప్రతాప్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎదిగే ప్రాసెస్లో కొత్త సినిమా మంచి సినిమా, కొత్త సినిమా మంచి సినిమా అని మధ్యలో ఒక యుద్ధం జరుగుతూ ఉంది ఇప్పుడు అన్నిట్లో. ఈ ప్రాసెస్లో ఎక్కడో మనకు నచ్చిన సినిమాని మర్చిపోయాం. మనల్ని ఎంతో నవ్వించిన కొంతమందిని మర్చిపోతున్నాం. ఒక ఈవీ సత్యనారాయణ గారిని కానీ, ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారిని, ఒక శ్రీను వైట్ల గారిని, వీళ్ళందరినీ మళ్ళీ గుర్తు తెప్పించే సినిమానే ఎస్పి దుర్గా నరేష్ పాపం ప్రతాప్. దిస్ ఈజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్గా చెప్తున్న సినిమా. ఇది ఎంత హిట్ అవుతుంది ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఒక కోలాహలం, ఒక భావోద్వేగం, అన్ని రకాల రసాలు మీరు అందరూ ఫీల్ అవుతారని మేము కాన్ఫిడెంట్గా చెప్తున్నామండి. 17వ తారీఖు థియేటర్లో రాబోతుంది. ఈ నెక్స్ట్ 1 వీక్ మేమే కనిపించబోతున్నాం. మమ్మల్ని నమ్మి మాకు ఒక అవకాశం ఇచ్చి ఈ సినిమాకి రండి. ఎందుకంటే లిటిల్ హార్ట్స్ రిలీజ్ ముందు చెప్పాం, ఒక్కసారి మమ్మల్ని నమ్మి ప్రీమియర్స్ వరకు రండి, నచ్చితే మీరే వస్తారని. ఆ సినిమాని బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా తీశారు. రాజు వెడ్స్, రాంబాయ్ కూడా అన్నాం, మమ్మల్ని నమ్మి ఒక ఛాన్స్ ఇవ్వండి అని. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 3వసారి మమ్మల్ని నమ్మి ప్రీమియర్ వరకు రండి, ఆ తర్వాత మీరే మీ ఫ్యామిలీని తీసుకొని వస్తారు. ఇది ఈ సినిమా చూసుకున్న తర్వాత వచ్చిన నమ్మకంతో చెప్తున్న మాట. ఎందుకంటే మా అందరి నమ్మకం ఎవరో గారండి, మీరందరే. జెన్యూన్గా సినిమా చేసిన ప్రతిసారి మీరే సపోర్ట్ చేస్తూ వచ్చారు. మళ్ళీ అంతే జెన్యూనిటీతో చేశాం. ఈసారి కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్రో తిరువీర్ బ్రో, యూ హ్యావ్ అరైవ్డ్. ఇంకా ఇక్కడ నుంచి కొత్త స్టార్ పేరు ఏదైనా ఎతకాలి. సో ఆఫ్టర్ దిస్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్ లైక్ బిఫోర్ ఫర్ యూ. ఈ సినిమా తర్వాత యూ హ్యావ్ అరైవ్డ్ అని ప్రతి ఒక్కరు చెప్తారు. ఫ్యాన్ క్లబ్స్లో తిరువీర్ ఫ్యాన్ క్లబ్ అనేది అయితే గ్యారంటీ వస్తుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ కేఎం రాధాకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్.
అందరికీ థ్యాంక్ యూ అండ్ శ్రవంతి గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో రీసెంట్గా రాజు వెడ్స్ రాంబాయి అంటూ ఒక ఎమోషనల్ లవ్ స్టోరీని మనకు అందించినటువంటి మా సక్సెస్ఫుల్ అండ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సాయిలు కాంపాటి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. బిఎస్ రావు సార్ నమస్తే సార్. హరిశంకర్ అన్న నమస్తే అన్న. అల్లరారే సార్, లవ్ యూ సార్. సార్ మీ వాయిస్ మస్తు ఉంటుంది సార్, నాకు చాలా ఇష్టం సార్. తిరుగురానా నువ్వు పాపమే పాపం. సార్ దేవిప్రసాద్ సార్, దేవిప్రసాద్ సార్ నమస్తే సార్. సార్ దశరథ్ సార్ నమస్తే సార్. పాపం అనే పేరు నాకు తిరుగురానా చాలా మస్తు అనిపించింది. పాపం అనే పేరు నీకు బాగా సెట్ అవుతుంది అన్న, నీ ముఖం చూస్తేనే పాపం అనిపిస్తుంది. అరే అమ్మ అన్న ఇంద్ర పాపం అమ్మ పాపం పాపం అనిపిస్తుంది. సో నీకు అది సూపర్ అన్న, నీకు పాపం స్టార్ అని పెట్టాలి కాంచి పెడితే పాపం స్టార్ అనే పేరు. సో అట్లా అంటే పాపం అనే పేరు చాలామందికి అంటే ఒక సమాజాన్ని అంటే ఏమంటారు బతకటానికి పెళ్ళి అయిపోయాక సమాజంలో బతికే మగవాళ్ళందరికీ ర్యాపిడోలు కానీ స్విగ్గీ జొమాటో అందరు చేసేటోళ్ళు కానీ పైసలు పెట్టిన ప్రొడ్యూసర్ని పాపం అనిపిస్తుంది. అంటే ఫ్యామిలీని వదులుకొని కష్టాలని ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాక డైరెక్టర్ని పాపం అనిపిస్తుంది. సో ఫెయిల్యూర్లు వచ్చినాక మళ్ళీ సక్సెస్ కొట్టినప్పుడు పాపం అనిపిస్తుంది. సో వీళ్ళందరికీ ఎవరైతే జీవితాల కోసం ఒక ఛాన్స్ అని లేకపోతే ఇంకోటి అని దేవుడు అనుకే అందరినీ దేవుడా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలనుకునే వాళ్ళందరికీ ఏదేదో పోతుంది చలో. సో వాళ్ళందరికీ సో ఆ పాపం అనేది మగవానికి చాలా దగ్గరగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ కష్టపడే వాళ్ళందరికీ పాపం దేవుడు ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటానా. ఈ సినిమా కూడా పాపం ప్రతాప్ కాకుండా గట్టిగా బడ్జెట్ రావాలని కోరుకుంటానా. హిట్ కావాలి బ్రో, రాజేష్ బ్రో గట్టిగా కొడతావు, రాకేష్ బ్రో ఈటీవీ విన్ను కూడా పైసలు గట్టిగా రావాలా. బాపినేడు సార్ చాలా హ్యాపీగా ఉండాలి. అంతే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. శ్రవంతి మేడం పాపం సూపర్ మేడం మీరు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక సంతోషం, ఒక మిస్టర్ పర్ఫెక్ట్ వంటి ఒక నిమిషం మేడం. అన్న డైరెక్టర్ అన్న ఏడు మనోడు ఏడు అన్న పాపం సూపర్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. నీకు ఇంకో సినిమా రావాలి, ప్రొడ్యూసర్కి ఇంకో సినిమా పైసలు రావాలన్న. అంతేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఒక సంతోషం, ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి బ్యూటిఫుల్ సినిమాల్ని మనకు అందించినటువంటి మా డైరెక్టర్ దశరథ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఈ సినిమాలో ఆయన యాక్టర్గా మారడం జరిగింది. సో గుడ్ టు సీ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఊడింది అది. నరేష్ నేను కలిసి ఒక సినిమా చేశాము. అక్కడి నుంచి ఒక 10-12 ఏళ్ళుగా ఇద్దరం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. నిజంగా సినిమా కష్టాలంటే ఏంటనేవన్నీ పాపం పడ్డాడు. ఈ పాపం అనుకోకుండా రావట్లేదు, నిజంగానే వచ్చింది. అండ్ జెన్యున్లీ ఎవరు ఏది అడిగితే కథలో రకరకాల మార్పులు చేస్తూ ఎప్పటికప్పుడు ఒక సినిమా కూడా ఓపెన్ అయ్యి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ ఫైట్ చేసి. బట్ నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే ప్రొడ్యూసర్స్ మేము బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అని చెప్పడం ఉంటుంది చూడు, అది వెరీ 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 రేరెస్ట్ మూమెంట్స్. అది నరేష్ యూ అచీవ్డ్ ఇట్ సూపర్. వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. నీ కష్టానికి భగవంతుడు తప్పకుండా ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ప్రొడ్యూసర్ రాకేష్ గారికి, సాయి గారికి, నితిన్ గారికి, మన రాధాకృష్ణన్ గారు ఒక 2 అద్భుతమైన పాటలు ఇచ్చారు. సూపర్ సార్. అండ్ నిజంగానే తిరువీర్ గారు స్వీటెస్ట్ సోల్. నేను ఒక్కరోజు షూటింగ్కి వెళ్ళటం జరిగింది. ఇంత మంచివాడు నేను ఎక్కడా చూడలేదని అనిపించింది. అలాగే నరేష్ది ఇంకొక వేరే అదర్ ప్రొడ్యూసర్స్ కూడా నేను కాన్ఫిడెంట్గా చెప్పగలిగేది ఏంటంటే చెప్పిన బడ్జెట్లో మా హరిశంకర్ ఎలా అయితే ఏ టైంకు చెప్తే ఆ టైంకు తీస్తాడో అలాగే నరేష్ కూడా తీశాడు ఈ సినిమాని. ఎనీవన్ కెన్ ఎంకరేజ్ హిమ్. ప్లీజ్ డూ దట్. అండ్ మై బెస్ట్ విషెస్ ఫర్ పాపం ప్రతాప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దశరథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. అండ్ అలానే మా ప్రొడ్యూసర్లు సాయి గారిని, అండ్ అలానే నితిన్ గారిని, అండ్ అలానే రాకేష్ గారిని, అండ్ అలానే రుద్రదేవ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే అజయ్ ఘోష్ గారిని, ప్రసాద్ బెహ్రా గారిని, అండ్ మా డైరెక్టర్ని, అండ్ అలానే దేవి ప్రసాద్ గారిని, అండ్ అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ని అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
మా మ్యూజిక్ డైరెక్టర్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ బివిఎస్ రవి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఇవాళ ఈ టీంని విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చేసినటువంటి మా బివిఎస్ రవి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఎన్నో మంచి సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నటువంటి మా హీరో పాపం ప్రతాప్ తిరువీర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక మసూదా, ఒక పరేషాన్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి మంచి మంచి సినిమాలతో మనందరినీ ఆకట్టుకుంటున్నటువంటి తిరువీర్ గారు. అండ్ అలానే మా కల్ట్ క్యాప్టెన్, మా డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హరీష్ శంకర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే మా స్వీటెస్ట్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ ఇవాళ ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి విచ్చేసినటువంటి మా అల్లరి నరేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా అండ్ టీమ్ పాపం ప్రతాప్ ఇంకా ఎవరైనా ఉంటే కూడా గ్రూప్ పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్లీజ్. ఒక్క అమ్మాయి కూడా లేదు గ్రూప్లో, అందరు అబ్బాయిలే. అండ్ అలానే సౌండ్ డిజైనర్స్ వందన అని అండ్ అలానే వరుణ్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే మా ఎడిటర్ అన్వర్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అల్లరి నరేష్ గారు, తిరువీర్ గారు, హరీష్ శంకర్ గారు, బివిఎస్ రవి గారు ఒక పిక్చర్ అండి. అండ్ అలానే డైరెక్టర్ గారు నితిన్ గారు, సాయి కృష్ణ గారు అండ్ అలానే రుద్రదేవ్ గారు, రాకేష్ గారు. అండ్ అలానే దేవి ప్రసాద్ గారిని, అజయ్ ఘోష్ గారిని కూడా ఈ పిక్చర్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. దశరథ్ గారు ఆల్సో. హరీష్ గారు ఫోటో కోసం జాయిన్ అవ్వాలి.
సేమ్ ఛానల్స్ కోసం ఫుల్ లెంత్ గ్రూప్ పిక్చర్ అండి. ఒక గ్రూప్ పిక్చర్ ఛానల్స్ కోసం అండి ప్లీజ్. ఛానల్స్ కోసం ఒక గ్రూప్ పిక్చర్ అండి. దేవి ప్రసాద్ గారు, తిరువీర్ గారు, అల్లరి నరేష్ గారు అందరూ కూడా ఒక ఛానల్స్ కోసం ఒక గ్రూప్. వెనక్కి వెనక్కి యా పర్ఫెక్ట్. ఓకే అండి. ఓకే ఎస్, సినిమా కోసం సినిమాక ఎప్పుడూ ముందుండేటువంటి మా బీవీఎస్ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రవి గారు. అమ్మ నేను స్పీచ్ రాసుకుని వచ్చాను ఏదది. టావులు మాట్లాడేస్తున్నా అని చెప్పి ఒక కాగితం రాసి ఇది ఒక్కటే మాట్లాడమన్నారు. పాపం ప్రతాప్ ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఐ స్వేర్ టీజర్ ముందు నుంచే చక్కటి వైబ్ వచ్చింది సినిమాకి. వైబ్ వచ్చిందా? వైబ్. ఇప్పుడు మొత్తం ఇలాంటి సినిమా తిరువీర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ చేయడం, టాలెంటెడ్ యాక్టర్కి పట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి ట్రేడ్లో ఉన్న క్రేజ్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఐఎమ్ నాట్ జోకింగ్, నిజంగానే. అసలు ఈ సినిమా ఎలా తీశారో తెలియదు కానీ, ఏం తీశారో తెలియదు కానీ ఈ సినిమా రీమేక్ రైట్స్ ఇప్పించమని ప్రతి ఇండస్ట్రీ నుంచి నాకు ఫోన్లు, కాల్స్, ఒకటే గొడవ. టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్, జస్ట్ మీరు రైట్స్ ఇప్పిస్తే చాలంటున్నారయ్యా. ఇప్పుడు ఈ సినిమాకి తమిళ్లో పావం ప్రతాపన్ అని పెట్టారు ఆల్రెడీ పేరు, హిందీలో అయ్యో ప్రతాప్ అని పెట్టారు, మలయాళంలో పావం ప్రతాపయం అని పెట్టారు, కన్నడలో పాపమో ప్రతాపయో అని పెట్టారు. మరి పాపమో తెలియదు సరే. మన ఈటీవీ వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత అమ్మితే ఎక్కువ వస్తుందని తెలుసుగా. ఇంక ఈటీవీ వాళ్ళ సంగతి టైట్గా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్లు కొడుతుంటారు, వాళ్ళ స్ట్రాటజీ వేరేగా ఉంటుంది. ఒకవేళ ఈ సినిమా రైట్స్ రీమేక్ రైట్స్ అమ్మితే మాత్రం ఈటీవీ వాళ్ళందరూ చేతులు ఎత్తండమ్మా, ఈ రీమేక్ రైట్స్కి కో ప్రొడ్యూసర్ నేనే అవుతా, ఓకేనా? ఇకపోతే నా సోదరు నేను చెప్పుకుంటా. అల్లరి నరేష్ గారు ఏ సినిమాకి ఫంక్షన్కి వచ్చినా చాలా మంచి శకునం. నాని గారి స్టార్టింగ్లో, మనోజ్ మంచు గారి స్టార్టింగ్లో, వరుణ్ సందేశ్, అందరికీ ఆయన చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటే, అందరితో క్లోజ్గా ఉంటే అందరిని ఎంకరేజ్ చేసేవారు ఆయన. ఇవాళ తిరువూరు ఫంక్షన్ రావటం తిరువూరికి చాలా మంచి శకునం ఇది. థ్యాంక్ యూ నరేష్ గారు, మీరు అడగంగానే వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే తిరువీరు పాపం ప్రతాప్ అనే టైటిల్ పెట్టాడు కానీ నిజంగానే అతని జీవితం పాపం. చాలా కష్టపడి అతని కష్టాలతో బయోపిక్ తీయచ్చు ఈటీవీ వినేవాళ్ళు. అన్ని కష్టాలు పడ్డాడు అబ్బాయి. అలాంటి అతను ఇంతకుముందు గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చేసినప్పుడు పబ్లిసిటీకి ఎవరిని అడగాలో తెలియదు కూడా అతనికి, అవునా కదా? చాలా కష్టపడ్డాడు. ఎవరిని అడిగితే ఎవరు వస్తారు సార్ అని కంగారు పడ్డాడు ఆయన. కానీ వాళ్ళ నరేష్ గారు లాంటి హీరో, ఆ తర్వాత హరీష్ శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్ అందరూ వచ్చి తనని బ్లెస్ చేయటం అతని ఎదుగుదలకి ఒక చిహ్నం. అతను ఎదిగాడు, అతన్ని గుర్తించారనడానికి ఇదే ఎగ్జాంపుల్. ఈ సినిమా మా నితిన్ చెప్పినట్టు హీ హాజ్ అరైవ్డ్ అనిపించుకుంటాడు ఈ సినిమాతో. పాపం ప్రతాప్ చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. ఇకపోతే నేను దేవి ప్రసాద్ గారు ఈ సినిమాలో చాలా సీరియస్ క్యారెక్టర్ చేశారు. ఈ ఒక్క సినిమాలో ఆయన ఒక్కడే ఆయనకి నాకు చిన్న ఇది జరిగింది. నాకు పెళ్ళి అవ్వని కొత్తల్లో, అంటే పెళ్ళి ఇంకా అయిపోతుంది తొందరగా, నేను మా వైఫ్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆ టైంలో ఎవరిని చూస్తే వీడికి పెళ్ళి అయిపోయింది, నన్ను పిలవలేదు అనుకుంటాడా, లేదా పెళ్ళి కాకుండా దేనిదంతా తిరుగుతున్నాడు అనుకుంటాడా అని నా టెన్షన్లో వెళ్తుంటే ఈయన ఎదురయ్యాడు అక్కడ రోడ్డు మీద క్యూ మార్ట్ దగ్గర. ఏమో బాగా క్లోజ్ ఫ్రెండ్ నాకు, ఇంతరం కలిసి ఆయన సినిమాకి నేను అసిస్టెంట్ రైటర్గా పనిచేశాను. మా వైఫ్ ఎవరైనా అంటుంది. నేను చెప్తాలే, నేను మేనేజ్ చేస్తానని చెప్పి వెళ్ళి ఈయన అసలు మమ్మల్ని ఆ అమ్మాయి మా ఆవిడని పట్టించుకోవాలా నుంచుని ఆయన ఆ రోజున అంతకు ముందు రోజులు జరిగిన కబుర్లు, సినిమా ఇండస్ట్రీ కబుర్లు చెప్తూ ఉంటే
7:30కి రోడ్డు మీద కబుర్లు చెప్పాము, 9:30 దాకా నవ్వించాడు. అసలు మా ఆవిడని ఎవరో అనే విషయం మర్చిపోయి నవ్వి 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 కడుపు చెక్కలైపోయి నవ్వించాడు. ఈయనంత గొప్ప మిమిక్రీ ఆర్టిస్టు, ఈయనంత ఇమిటేటరు, ఈయనంత కమెడియన్ ఎక్స్ట్రాడినరీగా చేస్తాడు ఆయన. ఆయనకేమో పాపం ఈ సినిమాలో సీరియస్ క్యారెక్టర్ ఇచ్చాడు. అది ఐరనీ ఆఫ్ లైఫ్. అవునా కదండి, గుర్తులేదు అనుకోండి మీకు. అది అలాగే ఈ ఈటీవీ విన్ బ్యాచ్ ఒకరు ఉన్నారండి, వీళ్ళు చిన్న డెకాయిడ్ బ్యాచ్ యాక్చువల్గా. ఈ సినిమా చిన్న సినిమా అండి, చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నాం, ఇది చిన్న చిన్న వాళ్ళతో, ఇతను ప్రొడ్యూసరు అని మొదలు పెడతారు. చివరికి అది ల్యాండ్ అయ్యేటప్పటికి ఒక లిటిల్ హార్ట్స్ అవ్వటం, ఒక అనగనగా అవ్వటం, ఒక రాజు వెడ్స్ రాంబాయ్ అవ్వటం, రేపు పాపం ప్రతాప్ అవ్వటం అవుతుంటుంది. చాలా సాఫ్ట్గా, అంటే అంటే గ్రౌండెడ్ పీపుల్ అనిపించుకోవడానికి అది ఈటీవీ సంస్కారం. అది ట్రైన్డ్ బాపినేడి గారి సంస్కారం, ఆ ఫిలాసఫీ. అది ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగినా, ఎన్ని సక్సెస్లు కొట్టినా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి, మళ్ళీ పునాదుల నుంచి సినిమాను మొదలు పెట్టాలనే తరహా మనుషులు. వాళ్ళకి ఎప్పుడు సక్సెస్ రావాలి, వాళ్ళకి సక్సెస్ కొట్టాలి. ఇకపోతే నరేష్, ఇందాక ఎస్పి దుర్గా నరేష్ మా పక్కనే ఉంటే నేను ఏదో జోక్ మాట్లాడుకుంటున్నాం, మైక్లో చెప్పలేని జోకు. వెంటనే అతను కనెక్ట్ అయ్యి గట్టిగా నవ్వి, మా ఊళ్ళో కూడా ఎలాగే చేస్తారు సార్, మా ఊళ్ళో కూడా ఎలాగే చేస్తారు సార్ అన్న. దారుణం జోక్ కాదు, అది దారుణ జోకు, మంచి జోకులు ఉండవు బ్రదర్. చెప్పుకునే జోకు, చెప్పుకోలేని జోకులు ఉంటాయి. అది అంటే అందరూ చూసాం కానీ చెప్పుకోలేని జోకు, అందరూ చూసేదే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ జోక్ కనెక్టెడ్ అంటే ఇతనికి ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, ఎంత చూసాడు లైఫ్లో అని అర్థమైపోయింది. ఇతను చాలా పెద్ద సక్సెస్ కొడతాడు. మీ అమ్మ నాన్న పేరుకి నిలబెడతావు. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ రాధాకృష్ణ గారు. ఈ సినిమాతో మళ్ళీ ఇంకో గోదావరి లాంటి పాట మాకు ఇస్తారని బెస్ట్ చేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ సార్. ఆల్ ద బెస్ట్ పాపం ప్రతాప్. వాచ్ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ 17th April. 99 రూపాయలు మాత్రమే. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈయన ఉన్నాడండి, ఈ అజయ్ ఘోష్ గారు ఆయన మహానటుడు, బిజియెస్ట్ యాక్టర్, మహానటుడు. అంటే ఒక్కరోజు శని ఆదివారాల పూట దొరుకుతాడా, సెకండ్ సండే కూడా ఆయనతో పెట్టుకు చూడండి ఎంత సింపుల్గా లుంగి కట్టుకుని కబ్బా వేసుకుని ఆ డబ్బంతా ఏం చేస్తున్నారో అడగమని ప్రేక్షకులకు నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాపం ప్రతాప్గా మన అందరినీ పలకరించబోతున్నటువంటి మా తిరువీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నిజంగానే పాపం అనిపిస్తూ ఉంటుంది తిరువీర్ గారిని చూస్తుంటే. ఇక్కడికి వచ్చిన అల్లరి నరేష్ గారికి, హరిశంకర్ గారికి, దశరథ్ గారికి, బివిఎస్ రవి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే కొంచెం నర్వస్గా ఉంది మాట్లాడడానికి. అండ్ మీడియా, నేను ఇంకా మర్చిపోలేదు, 4-5 నెలలు అయింది ప్రీ వెడ్డింగ్ షో రిలీజ్ అయ్యి. మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ముసలోడు అయ్యాక కూడా మర్చిపోను. అండ్ ఏదో మాట్లాడదాం అనుకున్నాను, ఏం మాట్లాడలేకపోతున్నాను. మీరు గుర్తు చేశారు కాబట్టి అజయ్ ఘోష్ గారి గురించి చెప్పాలి. ఈ సినిమా చేసినప్పుడు ఆగండి సార్, అది సినిమా గురించి. మా ఇద్దరి అంటే అందరూ ఏదో హీరో హీరోయిన్ ఇదంతా అనుకుంటున్నారు, కానీ ఒక తండ్రి కొడుకుల బంధం గురించి ఈ సినిమాలో తను రాశాడు నరేష్. మా నాన్న లేడు కానీ చాలాసార్లు మా నాన్న ఉన్నట్టు ఇలాగే ఉండేవాడు అనిపించింది నాకు. సో సినిమా గురించి వస్తే, పాపం ప్రతాప్ నరేష్ చెప్పినప్పుడు, నరేష్ సార్ నేను ఒకటే మాట అన్నాను ఇప్పటికి కూడా, సినిమా ఎలా వచ్చింది అంటే ఈవీవి గారి సినిమా ఎలా వచ్చింది అని చెప్తున్నాను. నాకు అదొకటే మాట వస్తుంది. అది స్క్రిప్ట్ చదివాను, రిహార్స్ చేశాను, షూట్ చేశాను, డబ్బింగ్ చెప్పాను, బట్ స్టిల్ నాకు అదొకటే మాట వస్తుంది. సో సినిమా విషయానికి వస్తే, మగాడంటే ఏడవకూడదు, భయపడకూడదు, బాధపడకూడదు, ఇలా ఏవో చెప్తూ ఉంటారు, కానీ మగాడు కూడా మనిషే. దాని గురించి బాగా చెప్పారు సినిమాలో. అండ్ లాస్ట్ 20 seconds ఒక బిట్ వస్తుంది, అది చూసినప్పుడల్లా అసలు నరేష్ ఎలా ఊహించాడు ఇది అనిపిస్తుంది. అంత మంచి క్లైమాక్స్ ఇచ్చాడు సినిమాకి. అండ్ పాపం ప్రతాప్ అంటున్నారు కదా, April 17వ మా బుజ్జమ్మతో మీ దగ్గరలోని థియేటర్స్కి వస్తాను. పాపం ప్రతాప్ వీర ప్రతాప్ అయ్యాడని మీతోనే అనిపించుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తిరువీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం.
నితిన్ గారు నిన్న మిమ్మల్ని ఒకసారి ఇబ్బంది పెడుతున్నాను మీరు ఏమనుకోకండి అన్నారు. ఏంటి అన్నాను అంటే ఈవెంట్ గురించి చెప్పారు. సో నిజంగా ఇందులో ఇబ్బంది ఏముంది నాకు అర్థం కాలేదు. ఇందాక రవి చెప్పినట్టు కేవలం ఈటీవీ కాదు, ఈనాడు పత్రిక కానీ, ప్రియా పచ్చళ్ళు కానీ, ఈ గ్రూప్ అంతా మన అంటే ప్రతి తెలుగువాడి ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోయిన, అంటే అలా పెరిగాం మేము అందరం. చిన్నప్పుడు నేను విపుల చిత్ర పుస్తకాలు బాగా చదివేవాడిని. ఇప్పుడు ఈటీవీ విన్ చేసే సినిమాలు చూస్తుంటే వాటికే ఒక దృశ్యరూపం ఇచ్చారు కదా అనిపిస్తుంది నాకు బేసిక్గా. సో ఒక రెవల్యూషనరీ బడ్జెట్స్లో, ఒక రెబల్ కంటెంట్స్తో, ఒక రెవల్యూషనరీ వర్కింగ్ డేస్లో మొత్తం సినిమా మేకింగ్ అంటే యావత్తు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయే రకంగా కంటెంట్ ఇస్తూ ఇన్ని బ్లాక్ బాస్టర్లు ఇంత తక్కువ సమయంలో కొట్టడం అనేది అసలు ఇది ఒక అసాధారణమైన విషయం. నాకు తెలిసి ఇది వేరే ఏ లాంగ్వేజ్లో జరిగి ఉండదు. హ్యాట్స్ ఆఫ్ టు ఎంటైర్ ఈటీవీ విన్. ఏ ముహూర్తాన ఈటీవీ విన్ అని పెట్టారో ఆ విన్ అలాగే ఉంటుంది, ఆ విన్నింగ్ స్ట్రీక్ అలాగే కంటిన్యూ అవుతుంది, విజయాలే ఉంటున్నాయి. నిజంగా ఎంటైర్ ఇండస్ట్రీ ఈజ్ లుకింగ్ అట్ ఈటీవీ విన్. నితిన్ గారికి, సాయి గారికి, బాపినీడి గారికి, ఎంటైర్ ఈటీవీ విన్ టీమ్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తాను. అండ్ నాట్ ఓన్లీ అభినందనలు, మీ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయని నాకు అర్థమైంది వరుసగా మీ కంటెంట్ చూస్తున్నప్పుడు. సో నితిన్, ఇలాంటి మంచి కంటెంట్ గురించి, ఇలాంటి మంచి సినిమాల గురించి పిలవడం అది ఇబ్బంది ఏం అవ్వదు. ఇట్స్ ప్లెజర్ టు బీ హియర్ యాక్చువల్లీ. కాకపోతే రాగానే స్రవంతి గారు పాపం హరీష్ అన్నారు. అనగానే సర్లే మొన్న సినిమా అనుకున్నంత ఆడలేదు కదా అందుకే పాపం అన్నారేమో అనుకున్నా. తర్వాత వచ్చిన అందరికీ అనేశారు, కాదు అదే అందరికీ అనేశారు. ఆ తర్వాత ఓకే మన్ని కాదులే అనుకుని మెల్లిగా. అందుకే ఇందాక నరేష్ గారు పగలబడి నవ్వుతున్నారు. నేను ఎందుకు ఇలా ఫీల్ అయ్యాని చెప్పి నరేష్ గారు చెప్పాను. రాధాకృష్ణ గారు, యమునా తీరం, సంధ్యారాగం, నిజమైన ఈ కళ్ళు, నీలా రెండు కళ్ళలో, ఈ పాట వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ టాప్ 3లోనో టాప్ 1లోనో ఉంటుంది. అంటే ఇళయరాజా గారి పాట తర్వాత నేను ఎక్కువగా వినే పాట ఇదే. దాని సాడ్ వర్జన్ కూడా చాలా బాగుంటుంది. యమునా తీరం, సంధ్యారాగం, సెలవన్న ఈ కళలు, సెలయేరైన కళ్ళతో, వేటూరి గారు సేమ్ ట్యూన్కి అద్భుతంగా 2 వర్షన్ సార్. ఈ 2 పాటలు ఎప్పుడు నేను వింటుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మన కలవడం చాలా తక్కువైనా సరే మీ పాట ఎప్పుడు మా జీవితంలో ఒక పాట అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అంటే వెల్కమ్ బ్యాక్. మీరు మళ్ళీ ఇలాంటి పాటలు ఈ సినిమాతో చేస్తున్నారని తెలిసిందే. మీరు మళ్ళీ ఈసారి గట్టిగా నిలబడాలి. తెలుగు తెలిసిన వ్యక్తి, తెలుగు సంగీతం, తెలుగు సాహిత్యం తెలిసిన వ్యక్తి, మీరు మరింత బిజీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తిరువీర్, కమింగ్ టు ద ట్రైలర్, నేను ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ ఇళయరాజా గారి పాటతో అది ఏమైంది అనగానే ఈ ట్రైలర్తో లవ్లో పడిపోయాను నేను. అక్కడి నుంచి తిరువీర్ గారిలో నేను నటించాను. సారీ అండి, నేను ఇంతకుముందు మీ సినిమా చూడలేదు. బట్ ఈ ట్రైలర్లో ఎంత ఈజీ ఉందంటే ఆల్మోస్ట్ ఈ ఫర్గాట్ ద కెమెరా. అసలు అక్కడ కెమెరా ఉంది, అక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు, తోటి ఆర్టిస్టులు ఉన్నారు అనే విషయం అతను చూస్తే గుర్తురావట్లేదు. కేవలం ప్రతాప్, నాకు తిరువీర్ కంటే జస్ట్ ట్రైలర్తోనే ప్రతాప్ అనే ఒక క్యారెక్టరేషన్ని చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద వేశారు మీరు. సో మీరు ఆల్రెడీ సక్సెస్ అయిపోయినట్టే. నిజంగా ప్రతాప్ అనే ఇందా నుంచి అతను చూస్తుంటే ప్రతాప్ అనే వస్తుంది తప్ప తిరువీర్ అనే పేరు రావట్లేదు. అది చాలా తక్కువ సినిమాలకి, తక్కువ క్యారెక్టర్స్కి జరుగుతుందండి. సో మీకు దాంతో రావడం నిజంగా ఇట్స్ ఫస్ట్ సైన్ ఆఫ్ సక్సెస్. అండ్ రవి చెప్తూ, ఇందాక బావ చెప్తూ, చాలా సినిమాలు మన డైరెక్టర్ నరేష్కి చాలా సినిమాలు చాలా కష్టపడ్డాడు, చాలా సినిమాలు అనుకొని జరగలేదు అది అని చెప్తున్నారు. జస్ట్ మీకు కొంచెం కాన్ఫిడెన్స్ కోసం చెప్తున్నా, నేను తీసింది 9 సినిమాలు అయితే నాకు క్యాన్సిల్ అయినాయి 19 సినిమాలు ఉంటాయి. ప్రెస్ మీట్లు వచ్చి ఆల్మోస్ట్ హీరోలు ఓకే చేసి ఆ తర్వాత ఇంకెల్లుండి ముహూర్తం అని కూడా క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో మనం ఇక్కడికి వచ్చింది మనకు నచ్చిన పని చేయడానికి, అదే సక్సెస్. యూఆర్ ఆల్రెడీ సక్సెస్. మనకు నచ్చిన పని వీళ్ళకు కూడా నచ్చిందనుకో, అది సక్సెస్ కాదు, బోనస్. సో మనం బోనస్ గురించి అత్యాశపడద్దు, సక్సెస్ఫుల్గానే ఉండాలి ఎప్పుడు. ఆల్ ది బెస్ట్. చాలా 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 బాగా తీశారు. అండ్ చుట్టాలకి పలకరించే వాళ్ళకి ఆ బోర్డు సైన్ ఉంది చూసారా, అక్కడ లాంగ్వేజ్ మీద మీకున్న పట్టు, డైరెక్టర్గా మీ కమాండ్ నాకు ఒక ట్రైలర్లో అర్థమైపోయింది. లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిలిం. ప్రీమియర్ రోజే ఈ సినిమా నేను చూద్దాం అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. సూపర్ ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్. ఇకపోతే నరేష్ గారు సార్, అసలు నేను రాగానే మీకు ఈ సినిమాకి సంబంధం ఏంటి అని అడిగాను. అంటే మీ బావ బుక్ చేసేట నన్ను అన్నాడు. బట్ ఆయన సరదాగా అన్నా సరే నిజంగా ఎంత పాజిటివ్ మైండ్తో వస్తారంటే ఆయన, నేను ఒక 10 ఏళ్ళ నుంచి వస్తున్నా, ఎన్ని సినిమాలకి ఆయన పిలవగానే వచ్చి బ్లెస్ చేస్తారంటే, బేసిక్గా సినిమా అంటే ప్యాషను, ప్రాణం. నరేష్ గారు సో ఇన్స్పైరింగ్ అండి. అండ్ ఇందాక చెప్పారు నితిన్ గారు చెప్పినట్టు, యాక్షన్ సినిమాలు, లవ్ స్టోరీస్, కామెడీ సినిమా అన్నీ పక్కన పెడితే మనందరం మర్చిపోయిన సినిమా ఒకటి ఉంది, అది ఈవీ గారి సినిమా.
నిజంగా మీకు చాలాసార్లు చెప్పాను, బట్ మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నా. నేను సినిమాల్లోకి రావాలి, లేదా హరిశంకర్ డైలాగులు బాగుంటాయి, నేను డైలాగ్ రాయాలి అన్న ఫస్ట్ సంకల్పం నాకు కలిగింది ఈవీ గారి సినిమాల నుంచే. ఈవీ గారు కనుక సినిమాలు కనుక నేను చూడకపోయి ఉంటే డెఫినెట్గా నేను ఇండస్ట్రీకి వచ్చేవాడు కాదండి. దట్ మచ్ ఇన్స్పైరింగ్ గురుగారు నాకు. అండ్ ఎప్పుడు నరేష్ గారు కలిసిన ఫాదరే గుర్తొస్తారు. ఇవాళ వాళ్ళ ఫాదర్ని మీరు స్టేజ్ మీద గుర్తు చేసుకోవడం చాలా 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 ఆనందంగా ఉంది నితిన్. అండ్ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇండస్ట్రీలోకి రారు, కానీ వీళ్ళు ఎంతో పాపం చేసి సినిమా తీశారు. సో పాపం ప్రతాప్ బ్లాక్ బస్టర్ అయ్యి థియేటర్లకి జనాల్ని మళ్ళీ బాగా రప్పించి ఇలాంటి సినిమాలు కూడా జనాలు వెరగబడి చూస్తారు అని చెప్పుకోవడానికి పాపం ప్రతాప్ ఒక మంచి ఉదాహరణ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డోంట్ ఫర్గెట్, నేను కూడా అందరిలా మెన్షన్ చేయాలనుకుంటున్నా, సినిమా 100 రూపాయల లోపే. ఈ బంపర్ ఆఫర్ మళ్ళీ దొరకదు. ప్లీజ్ గెట్ ఇన్ టు థియేటర్స్ ఆన్ April 17th. పాపం ప్రతాప్. థ్యాంక్ యూ. హరీష్ గారు, నెక్స్ట్ మీ సినిమా ఈటీవీ విన్తో కొలాబ్ అవుతున్నారని తెలిసింది, నిజమేనా అది? ఖచ్చితంగా అండి. ఒక మంచి కంటెంట్. నేను చాలాసార్లు మొన్న కూడా ఉస్తాద్ ఇంటర్వ్యూలలో చెప్పాను, చాలా కథలు మాకున్న కమిట్మెంట్స్ అవ్వచ్చో, లేకపోతే మేము హీరోయిజంని ఇంకొక ట్యాంజెంట్లో అనుకోవడం మూలంగానో ఎన్నో కథలు చెప్పడానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అలాంటి కథలు చెప్పడానికి ఈటీవీ విన్ అనేది ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ అని నా ఫీలింగ్. సో ఈటీవీ విన్కి నేను నా ట్రాక్ రికార్డ్తోనో ఇంకో దాంతో డైరెక్టర్గా కాకుండా నేను ఒక రచయితగా వాళ్ళ ప్రోటోకాల్స్ అన్నీ, దాన్ని ఏమంటారు, వాళ్ళ హైరార్కీ అన్నీ పాటించి ఒక రైటర్గా అండ్ ఒక ప్రొడ్యూసర్గా ఈటీవీ విన్తో కొలాబరేట్ అవ్వబోతున్నా. అది వాళ్ళు అనౌన్స్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ హరీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ టుడే. ఎస్, ఒక అల్లరి, ఒక కిత్తకిత్తలు, అండ్ అలానే రీసెంట్గా నాందితో అద్భుతమైన సక్సెస్లు అందుకుంటున్నటువంటి మా అల్లరి నరేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ వచ్చిన మా దేవి ప్రసాద్ గారికి, దశరథ్ గారికి నేను చాలా హ్యాపీగా ఉందండి. నేను ఎప్పుడు చెప్తా ఉండేవాడిని దేవి గారితో, ఆయన సినిమాల్లో చేసినప్పుడు ఆయన యాక్ట్ చేసి చూపిస్తూ ఉండేవారండి. చాలా బాగా చేస్తారు, ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండి, అండ్ ఆయన మంచి ఆర్టిస్ట్ కూడా. అండ్ నేను ఎప్పుడు అంటూ ఉండేవాడిని, సార్ తమిళ్లో అందరూ డైరెక్టర్లు అందరూ హీరోలు అవుతున్నారు, లేకపోతే ఫాదర్ క్యారెక్టర్లు చేస్తున్నారు, మనం ఎందుకు అవ్వకూడదు అని. సో దేవి గారు స్టార్ట్ చేశారు, దశరథ్ గారు మళ్ళీ నా సినిమాలో కూడా చేస్తున్నారు ఆయన. సో వెరీ హ్యాపీ అండి, డైరెక్టర్గా కాకుండా ఆర్టిస్ట్గా చూడటం చాలా హ్యాపీ. అండ్ దేవి గారు అండ్ దశరథ్ గారు అంటే ఒక డైరెక్టర్స్గా ఉంటూ, ఇందాక డైరెక్టర్ నరేష్ గారి గురించి చెప్తున్నప్పుడు ఎవరికన్నా ఖర్చు వేయమని చెప్పారు, నేను టవల్ వేస్తున్నాను సార్. April 17th ఎలాగున్న సినిమా అంటే నేను రిజల్ట్స్ తోటి చూడను. సో డెఫినెట్గా నేను ఖర్చు కాదండి, టవల్ వేస్తున్నాను. విల్ డెఫినెట్లీ వర్క్ టుగెదర్. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఇక్కడ ప్రసాద్ బెహ్రాకి అండ్ ఆల్ ది బెస్ట్. మా అజయ్ ఘోష్ గారికి, మిగతా అందరూ ఉన్న వాళ్ళకి. అండ్ మా రాధాకృష్ణ గారు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మమ్మల్ని ఇలా కలవటం. అండ్ తెలుగు మ్యూజిక్ అంటే నాకు బాగా ఇష్టమైన, అంటే ఆయనకి ఆ తెలుగు మీద ఉన్న భాష మీద ఉన్న పట్టు కానివ్వండి, లేకపోతే ట్యూన్స్ కానివ్వండి, చాలా బాగా చేస్తారు. అండ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ బ్యాక్. అండ్ ఇంకా బిజీగా ఉండాలి సార్, ఇంకా ఫాస్ట్గా సినిమాలు చేయాలి. అండ్ ముఖ్యంగా ఈ ఫంక్షన్కి నేను రావడానికి కారణం తిరువయ్యూరండి. ఎందుకంటే నాకంటే మా వైఫ్ ఇస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఎందుకంటే మా ఇంట్లో ఏదైనా ఒక డైలాగ్ ఇప్పుడు ఉండేది ఏంటంటే, సమోసా తింటావు శిరీష అన్నది. సో అది బాగా ప్రతిసారి ఏదైనా ఉన్నప్పుడు కానీ ఇంట్లో సమోసాలు వచ్చినప్పుడు అద్దరు ఆ డైలాగ్ అనుకుంటూ ఉంటాం. అండ్ షీఈస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మసూదా నుంచి పెద్ద ఫ్యాన్ మీకు. సో చెప్పమంది తను. సో ఆల్ ద బెస్ట్. అండ్ ఎనీ టైమ్, అంటే నాకు లాస్ట్ టైం ప్రీ వెడ్డింగ్ షో అన్న సినిమా వచ్చింది. అండ్ నాకు ఆ సినిమా గురించి చెప్పిన వాళ్ళు, అంటే ఎస్పెషల్లీ జర్నలిస్టులు అండి, మన సినిమా జర్నలిస్టులు ఎంతమంది చెప్పారంటే, డైరెక్టర్ చాలా బాగా తీశారండి, మాకు హీరో చాలా కష్టపడుతున్నాడు ప్రమోట్ చేయడానికి, వాళ్ళకు ఉన్న ఛాయ్ శక్తిలో చేస్తున్నారని. సో ఎనీ టైమ్ ఎనీథింగ్ యూ నీడ్ అబౌట్ ప్రమోషన్స్ ఆర్ ఎనీ సపోర్ట్ ఇన్ ఇండస్ట్రీ, ఐ ఆల్వేస్ బీ దేర్. అండ్ నేను ఎప్పుడు ఐఎమ్ జస్ట్ ఫోన్ కాల్ అవే, యువర్ మై బ్రదర్ లాగా. సో ఎనీ టైమ్ అన్నయ్య అనుకోండి. సో ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ అండ్ ఐల్ బీ డెఫినెట్లీ దేర్. అండ్ అలాగే మన నితిన్ గారికి, సాయి గారికి వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత కాంటెంట్ చాలా బాగుంటుంది. మొన్న 90s కానివ్వండి, మొన్న వచ్చిన రాజు వెచ్ రాంబాయి కానివ్వండి, లేకపోతే మన లిటిల్ హార్ట్స్ కానివ్వండి, వరుసగా చిన్న సినిమాలు చేస్తూ సక్సెస్లు కొడుతున్నారు. అండ్ ఐ విష్ ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అయ్యి అదే సక్సెస్ స్టీక్ని కంటిన్యూ చేయాలి. ఆల్ ది బెస్ట్ అండి బాపినేడి గారికి, అందరికీ. అండ్ ఎవరన్నా మర్చిపోయింటే క్షమించండి. ఆల్ ది బెస్ట్ తిరువీర్. అండ్ డెఫినెట్గా హీ హ్యాస్ అరైవ్డ్ అంతే సార్. నేను ఇప్పుడు ఒక మాట చెప్పాలి సార్. ఫస్ట్ మేడంకి థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. రెండోది
యాక్టర్స్ చాలా రేర్గా ఒక సీరియస్ క్యారెక్టర్ని కామెడీ క్యారెక్టర్ని పుల్ చేయడం చాలా అరుదు. మీరు నాకు ఇన్స్పిరేషన్ సార్. నా చిన్నప్పుడు ఎప్పుడో గుర్తులేదు, నేను అనే సినిమా చూశాను ఫస్ట్. చేసేస్తున్నాను లేదు, పెద్ద అయ్యాకే చూశాను. సో అన్నయ్య పెద్ద ఆయన అన్నప్పుడు సో నేను ఒక నాంది నేను శంభో శివ ఎంత ఎంజాయ్ చేస్తానో, ఒక బెండప్పారావు లాంటివి కూడా ఎంత ఈజీగా ఈయన క్యారీ చేస్తారనిపిస్తుంది. నేను ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ నెగిటివ్ రోల్స్ చేశాను, తర్వాత కామెడీ ఇన్నోసెంట్ రోల్స్ చేస్తున్నాను. ఎలా చేస్తావు అది ఇది అన్నప్పుడు వీళ్ళని చూస్ చేస్తాను. ఇన్స్పిరేషన్ సార్ మీరు. అండ్ పీపుల్ మీడియాకి అండ్ మైత్రి మూవీస్ వారికి డిస్ట్రిబ్యూట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. టికెట్ 100 రూపాయల లోపే. సో ప్లీజ్ థియేటర్స్కి రండి, మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి. అండ్ ఇంకో విషయం అండి, నరేష్ గారు డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. అంటే నేను చాలా సినిమాల్లో సందర్భాల్లో మనం అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏమన్నా అడుగుతుంటే ఎవరి కోసం సినిమా రాసుకుంటారు అంటే కొంచెం అని అడుగుతుంటే నెక్స్ట్ ఆ స్టార్ కోసం రాసుకుంటున్నారు, ఈ స్టార్ కోసం రాసుకుంటారని. బట్ చాలామందికి అర్థం అవ్వట్లేదు ఏంటంటే కామెడీకి చాలా వేకెంట్, అది దాంట్లో రైటర్స్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి అది కొంచెం అంటే ఇప్పుడు తగ్గుతున్నారు. సో డెఫినెట్గా ఐమ్ వెరీ హ్యాపీ అండి. మా ఫాదర్ పేరు లేకపోతే మీరు చెప్పినట్టు సీను వైట్ల గారు కానివ్వండి, రశ్మికృష్ణ రెడ్డి గారు అలా మీరు కూడా ఈ కొత్త జనరేషన్కి ఒక పెద్ద మంచి డైరెక్టర్ అవ్వాలి. అండ్ కామెడీ సినిమాలు మాత్రం బాగా తీస్తూనే ఉండండి సార్. సార్ నేను మర్చిపోయాను, మీరందరూ రావడం అసలు థ్యాంక్ యూ సార్. నేను అసలు ఈవెంట్ మీరందరూ అసలు ఎవరు రారనుకున్నాను సార్. నాకు ఎవరు వస్తారు ఈ సినిమాకి, ఎవరిని పిలుస్తారు తెలియదు సార్. మీరు ఇంత సపోర్ట్ చేయడం అనేది నా జన్మధన్యం అయిపోయింది సార్. రుణపడి ఉంటాను మీ అందరికీ సార్. థ్యాంక్స్ నరేష్ గారు. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Thank you Naresh garu and thank you BVS Ravi garu and thank you Harish Shankar garu for gracing our event and giving your blessings and wishes to the team of Papam Pratap. We have a Q&A session with media and మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ ని సాయి కృష్ణ గారిని అండ్ నితిన్ గారిని, తిరువీర్ గారిని, అజయ్ ఘోష్ గారిని అండ్ అలానే డైరెక్టర్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాకేష్ గారు, రుద్రదేవ్ గారు, సాయి కృష్ణ గారు, నితిన్ గారు అండ్ అలానే మా డైరెక్టర్ నరేష్ గారు, తిరువీర్ గారు, అజయ్ ఘోష్ గారు. సెవెన్ చైర్స్ అండి. ప్లీజ్ అందరినీ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సాయి కృష్ణ గారు, నితిన్ గారు అండ్ తిరువీర్ గారు అండ్ డైరెక్టర్ నరేష్ గారు అండ్ తిరువీర్ గారు, అజయ్ ఘోష్ గారు ప్లీజ్ అండి. క్వశ్చన్లు అడుగుతారు, మనం ఆన్సర్ చెప్పాలి కదా కూర్చుంటే. మరి ఇందులో అంత అద్భుతమైన పాత్ర చేసి మనం ఇంకా జూలైలో స్టార్ట్ అవుతుంది. ఉన్నారు సాయి గారు హాయ్. ధీరజ్ చెప్పండి. అంటే మీ కంటెంట్తో పాటు మీ సినిమా కూడా ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. ఏ సినిమా? ఈ రాజు వెడ్స్ రాంబాయ్ ఇన్సిడెంట్స్ గురించి ఇవన్నీ. అవునవును. సో ఈ మధ్య ఏ టాపిక్ వచ్చినా కూడా దాన్ని లింక్ చేస్తూ ఉన్నారు కదా రీసెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్స్కి. సో అది కొంచెం బ్రాండ్ ఇమేజ్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? అదే మేము జరిగిన ఇన్సిడెంట్ సినిమా తీసాం, చూసి మిగతా వాళ్ళు చేస్తున్నారంటే అలానే అంటున్నారా మీరు? లేదు అలా అంటే సోషల్ మీడియా ప్రొజెక్షన్ అలాగే ఉంది కదా మొత్తం. లేదు లేదు లేదు, మేము జరిగింది చూపించడానికి సినిమా తీసాం అంతే. అండ్ మా సినిమాలు మీరు చూస్తే మా సినిమాలో విలన్స్ ఉండరు, ఫైట్స్ ఏమి ఉండవు, ఓన్లీ పాజిటివిటీ నింపడానికి సినిమాలు తీసేటోళ్ళం మేము. సో ఇలా చెప్పడం ఇట్స్ నాట్ రైట్ అని నా ఫీలింగ్, బట్ అలాంటిది ఏం జరగట్లేదు. సో మా 90s దగ్గర నుంచి మా సినిమాలన్నీ చూడండి, ఒక ప్రతినాయకుడు ఉంటాడు మా సినిమాలో, సిచ్యువేషన్సే ప్రతినాయకుడిలాగా ఉంటాయి. సో
ఆ పాజిటివిటీ నింపడానికి సినిమాలు తీస్తూ ఉంటాం ఇటు విన్నప్పుడు. సో ఇలాంటి ఎంకరేజ్ చేయడం కాదు, ఒకవేళ అనుకుంటే నెక్స్ట్ టైం నుంచి విల్ టేక్ మోర్ కేర్ఫుల్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఆల్సో మొన్న అంటే ఇది ప్రాబబ్లీ అందరికి కావాలనుకుంటున్నాను, అది రీసెంట్గా ఈ జననాయకన్ దాని మీద ఒక ట్వీట్ వేశారు, పాపం 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 అని చెప్పేసి వచ్చేలాగా. సో అది ఎంతవరకు సెన్సిబుల్గా ఉండింది అనుకుంటున్నారు? సి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సినిమా పైరసీ గురించి ఇండస్ట్రీలో గట్టిగా ఫైట్ చేసే వాళ్ళు మేము ఒకరం ఇప్పటి నుంచో, అది మీడియాకే బాగా తెలుసు. సో ఆ ప్రయత్నంలోనే వేసాం తప్ప దాని ద్వారా సినిమాని ప్రమోట్ చేసుకోవాలని ఏం థాట్ లేకుండే మాకు అసలు. ఆ ప్రొడ్యూసర్ని పాపం అని తప్పడం తప్ప ఇంకేం అనలేము కాబట్టి ఆ మాట అన్నాం, కానీ సినిమాని దానిలో ప్రమోట్ చేసి అంత చీప్ ట్రిక్ అయితే కాదు. పైరసీని ప్రమోట్ చేయడంలో ఎప్పుడు మేము ముందుంటాం కాబట్టి ఫస్ట్ ట్వీట్ కూడా మా నుంచే వచ్చింది. సో అంతే. తిరువీర్ గారు హాయ్ అండి. సో మొన్న తిమ్మరాజుపల్లి టీవీ అలాగే ఇది రెండు ఒకే రోజున రిలీజ్ అవుతున్నాయి, అండ్ అది కూడా 90s వస్తుంది సినిమా. సో మొన్న కిరణ్ అబ్బవరం గారు అయితే చెన్నకేశ్వర రెడ్డి గెటప్లో వచ్చారు. ఒకవేళ మీరు రావాలనుకుంటే ఎవరు రెఫరెన్స్ తీసుకుని ఏ గెటప్లో వస్తారు? నేను మేబీ యాక్టర్లలో అయితే బాలయ్య బాబు గారు లాగే వస్తాను, కానీ పాపం ప్రతాప్లో ప్రతాప్ కాబట్టి ఈ కాస్ట్యూమ్లో వచ్చాను. ఓకే అండి. అండ్ పాపం ప్రతాప్ ఇందాక అన్నట్టుగా పాపం స్టార్ ఏమైనా ట్యాగ్ లైన్ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుందంటారా ఈ సినిమా తర్వాత? నేనంటే బేసిక్గా నాకు ఆ స్టార్ టైటిల్ అనేది పెద్దగా ఏం నేను ఎప్పుడు ఆలోచించలేదు, ఇష్టం లేదు. సో ఒక యాక్టర్గా గుర్తిస్తే చాలు నన్ను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సాయి గారు హాయ్ సార్. హాయ్ సార్. అయితే ఈటీవీ విన్న వాళ్ళకి ఒక బేసిక్స్ ఉంటాయి, అది గతంలో కూడా చెప్పారు. ఈ సినిమా టీజర్ స్టార్టింగ్లో లిప్ లాక్ ఉంది ఫస్ట్ టైం. ఏంటి సార్ అది కథకి రిలేటబుల్ అయినా లేక? అది ఇప్పుడు చెప్పలేదండి, చెప్తే మీకు సినిమా ప్లాట్ చెప్పినట్టు అవుద్ది. అది మీ సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యూఎండీలో మాట్లాడదాం దాని గురించి. అలాంటివి ఉండవు, ఇది క్లీన్ యూ సినిమా, క్లీన్ యూ. అండ్ ఇది మెయిన్ స్టోరీ వచ్చేసి ఫస్ట్ టీజర్లోనేమో హీరో ఇంపార్టెంట్ అన్నట్టు ప్రజెంట్ చేశారు. మీకు అర్థమైంది, నేను ప్రజెంట్ చేయలేదు. కాదు, జస్ట్ అలా చూపించారు. అయితే తర్వాత ఒక సాంగ్ లాంచ్లో రిలేటివ్స్ని రియల్ థీవ్స్ అని చెప్పి చూపించారు. రైట్. ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఫాదర్ సన్ బాండింగ్ అనేది చాలా ఎమోషనల్గా ఉంటుంది. రైట్. సో ఏంటి సార్ కథని ఇన్ని రకాలుగా డైవర్ట్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్గా ఏంటి అది? హీరో ఇంపార్టెంటా లేకపోతే అతని మీదే ఆ పాయింట్ మీదే వెళ్తుందా స్టోరీ అంతా? ఏంటి మీరు సినిమా చూడరా అండి, అది చెప్పేమంటారా? లేదు, ఏది కాదు, ఇది క్లీన్ యూ ఫ్యామిలీ సినిమా అండ్ ఒక మోస్ట్ రిలేటబుల్ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ. ఒక పెళ్ళైన తర్వాత వ్యక్తి జీవితంలో జరిగే స్టోరీ సినిమా అండి. సో మీరు అనుకునే ఈ కావు, ఒక మంచి సినిమా. ప్రత్యేకంగా మగవాళ్ళకే చెప్పుకోలేని బాధలు ఉంటాయని చెప్పారు కదా, అంటే మగవాళ్ళు ఎక్కువ రిలేట్ అయ్యే స్టోరీ అండి, అంతే. ఆల్సో ఈ సినిమా ఈటీవీ ఎక్స్క్లూజివ్ ఉండబోతుంది, ఇది కూడా నెట్ఫ్లిక్స్కి వెళ్ళిపోతుందా? ఫస్ట్ థియేటర్లో ఎక్స్క్లూజివ్గా వస్తుంది, ఆ తర్వాత ఈటీవీలో వస్తుంది. నెట్ఫ్లిక్స్లో నెట్ఫ్లిక్స్ అనేది ఎందుకు తీసుకున్నామంటే మన లాంగ్వేజ్కి అట్లీస్ట్ మా యాప్లో అదర్ లాంగ్వేజ్ లేవు, మన కాంటెంట్కి బెటర్ రీచ్ వస్తుందని తీసుకున్నాం తప్ప ఈటీవీ ఎప్పుడు దట్ కమర్షియల్ కాదు. సో డబ్బుల కోసం చేసింది కాదు, ఓన్లీ కాంటెంట్ రీచ్ కోసం చేసింది. కాంటెంట్కి ఏది ఉపయోగం అంతా చేద్దామని అంతే. తెలియదు ఏంటి ఆ బస్తా, యూరియా బస్తా ఫుల్గా ఉంది సంచి. అది యూరియా బస్తా కాదు సార్, ఆ బస్తాలో ఏమున్నాయో చూడాలంటే మీరు April 17 థియేటర్కి రండి. సార్ దానికి కంటెంట్కి రిలేటెడ్ ఉంటుందా, లేదంటే సినిమా 17వ తారీఖు ఆ బస్తా నిండుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 100% సార్, అది సినిమాలో అది ప్రతాప్కి అవసరం. 17వ తారీఖు సినిమా రిజల్ట్ నుంచి అందులో ప్రొడ్యూసర్కి అవసరం. ఆ సినిమాలో ఆ బస్తా మీకు అవసరం, ఆ తర్వాత ప్రొడ్యూసర్కి అవసరం. అవును సార్. సరే, అంటే ఈ కథ చెప్పినప్పుడు సో ఒక్కొక్క కంటెంట్ బయటకు వస్తున్నప్పుడు చాలా పాజిటివ్ థింగ్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. చాలామంది ఇండస్ట్రీ నుంచి ఇందాక మనం చూసినట్టు చాలామంది సపోర్ట్ చేస్తారు. సో ఏమనిపిస్తుంటుంది మీకు ఇంతలో ఒక మంచి కంటెంట్తో సినిమా వచ్చినప్పుడు? లాస్ట్ సినిమాకి మీరే ప్రొడ్యూసర్ అయ్యారు, పపెట్ షో, ఒక బ్యానర్ పెట్టేసి ఒక ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఈ సినిమాకి ఇండస్ట్రీ అంతా కూడా సపోర్ట్ చేయడం అనేది సో ఎలా అనిపిస్తుంది?
చాలా ధైర్యంగా ఉన్నాను సార్. చాలా కాలం తర్వాత చాలా ధైర్యంగా ఉన్నాను. రిలీజ్కి ముందే నాకు నిద్ర పడుతుంది రాత్రులు, కాబట్టి నాకు ఆ వైబ్ అర్థమవుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వబోతుంది. సో చాలా హాయిగా ధైర్యంగా ఉన్నాను సార్. అజయ్ గారు ఇందులో ప్రతాప్ని బాగా పరిగెట్టించారు. బాగా అంటే ఫాదర్ సన్ మధ్యలో రిలేషన్ ఏ విధంగా ఉండదు ఒక ఫన్ వేలో, ఒక ఎమోషనల్గా కూడా మనం చూడబోతున్నాం. సో సెట్లో ఎలా ఉండేది? సో ఎలా మీ ఇద్దరి మధ్యలో ఎట్లా కన్వర్సేషన్ ఉండేది? ఈ పిల్లోడిని ఫస్ట్ నేను ఒక చోట చూశానయ్యా, ఈ థియేటర్ ఆర్టిస్ట్ అని సంగతి తెలిసింది. ఆ తర్వాత ఈ కుర్రోడు గురించి నాకు కాకుమాన్ తేజ్ అని మా వాడు ఒకడు ఉన్నాడు, డైరెక్టర్, ఇప్పుడు సాయి ధర్మ తేజ్తో చూసిపోతాడు. ఆడు చెప్పాడు, బాబాయ్ భలే ఆర్టిస్ట్ అని. అప్పుడు తర్వాత ప్రత్యక్షంగా చూశాను నేను. సహజంగా ఏంటంటే షూటింగ్లో నేను అందరితో బాగుంటా, ఇది మనతో బాగుండాలనుకునే వాళ్ళతో సో బాగుంటాను. సో ఈ పిల్లోడు చేస్తుంటే నాకు అంటే ఎదుటోడు చేస్తే మనకి ఇంకా ఇదిగా ఉంటుందిగా, మనం ఎరగ తీసుకున్నంత మాత్రాన నీచంగా ఉంటుంది అది అసలు ఎదుటోడికి చేస్తే. ఈ పిల్లోడు చేసే టైంలో వాడి అమ్మ పడవ బలి చేస్తున్నాడు ఈడసలు అని చెప్పేసి ఒక 2-3 సందర్భాలు ఇదైపోయి అప్పటి నుంచి కుర్రోళ్ళ విషయం ఉంది అని నాకు అంటే దగ్గరైపోయాడు మనిషి. అది అజయ్ గారు ఇక్కడ ఎవరు నేను అంటే లైక్ మీరు ఇంతకుముందు యాక్ట్ చేసిన మూవీ అయి ఉండొచ్చు, ఇవి అయి ఉండొచ్చు, మీ క్యారెక్టర్ అంతా చాలా బాగుంటుంది. అంటే ఇంట్లో మనిషి ఒక మామయ్య అయి ఉండొచ్చు, బాబాయ్ అయి ఉండొచ్చు, డాడీ వెళ్ళి చేశారేమో అన్న ఫీల్ వస్తుంటుంది. సో మీ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నేను జాగ్రత్త లేదు ఏం ఇప్పుడు ఇంటికాడ ప్రాక్టీస్ చేయటాలు జాగ్రత్తలు బొంగు పోషాడు ఏం ఉండవు. ఇప్పుడు ఆ డైరెక్టర్ చెప్పాడు అనుకో, మన మీద నమ్మకం, ఇది అబ్బాయి క్యారెక్టరు, నేను అదే అంటా. ఇప్పుడు నేను పెద్ద గాలి ఉండమ్మా, నీకు తెలియదు. ఇప్పుడు గాలి తెరగ తిరిగిన రోజుల్లో సమాజాన్ని బాగా అర్థం చేసుకున్నాను నేను విశేష జనబాహుళ్యంతో బాగా సంబంధాలు ఉన్నాయి, గాలి వాళ్ళకి అట్టనే ఉంటాయి కదా. ఏంది ఎవడు ఏంటి ఎట్లా ఉంటాడు, గ్రామాల్లో ఎట్లా ఉంటారు, పైకి నవ్వుతా ఉండేవాళ్ళు, పాష్గా ఉంటా, హాయ్ హౌ ఆర్ యూ ఫైన్, ఎట్లా ఉండేవాళ్ళు, లోన్ ఎట్లా ఉంటారు, ఇవన్నీ నాకు తెలుసు. అవన్నీ నాకు ఇక్కడ ఫీడ్ అయ్యి ఉంటాయి. అదే నా బలం కూడా అదే. ఇప్పుడు ఒక కథ చెప్పారనుకో, పలానా క్యారెక్టర్ అని చెప్పారనుకో, మనం బొచ్చుడు మందిని చూసి ఉంటాం, వాళ్ళలో ఒకడు వచ్చేస్తాడు, ఈడు వరకు వస్తాడని నీకు పెట్టా అంటే ఇదే బాబాయ్ అంటే ఓకే అంతే. సో పరిశీలన దృక్పథం లేనివాడు నటుడు కాలేడు, దర్శకుడు కాలేడు, రచయిత కాలేడు. సో ఇందాక మాట్లాడుతూ తిరువీరు గారిని విజయ్ సేతుపతి గారితో పోల్చారు కదా, సో ఎలాంటప్పుడు అంటే ఎమోషనల్ సీన్ చేసేటప్పుడు అలా అనిపించారు? ఆ పిల్లోడితో మన విజయ్ సేతుపతితో 2 సినిమాలు చేశా, 2 సినిమాలు ఈ మధ్య చేశాను నేను తమిళ్లో. నాకు అతను చూస్తే ఇతను గుర్తుకొస్తాడు, ఇతను చూస్తే అతను గుర్తుకొస్తాడు, మాట్లాడే తీరు కానీ ఆ పద్ధతి కానీ ఇవన్నీ కూడా ఆ నటన కూడా. సో నేను అందుకన్నాను అనమాట. డైరెక్టర్ గారు, అంటే మీ మొదటి సినిమాతోటే ఎన్ఎస్పి దుర్గా నరేష్ ఫిల్మ్ అని వేసుకోనే అవకాశం రావడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? అది ఎమోషన్ సార్. అది అంటే మా మదర్కి ఫాదర్కి నేను చిన్నప్పటి నుంచి ఏమి ఇవ్వలేదు, అందుకే వాళ్ళ పేర్లు నా ఫస్ట్ చేర్చుకున్నాను నన్ను. అంటే నేను చేర్చుకోవటం కాదు, వాళ్ళ పేరు మధ్యలో నా పేరు ఉండాలి అనేది పెట్టుకున్నాను అనమాట. హ్యాపీగా ఉంది సార్. వాళ్ళకి నేను నా లైఫ్లో ఇవ్వగలిగింది ఇది ఈరోజు అని నేను అనుకుంటున్నాను. కాదు, అంటే మీ పేరు ముందు మీ మదర్ ఫాదర్ పెట్టుకోవడం కాకుండా అంటే ఏ ఫిలిం బై రాజమౌళి అలాగా మీరు ఏ ఫిలిం బై దుర్గా నరేష్, ఎస్పి దుర్గా నరేష్ అని చెప్పి. హ్యాపీ సార్. అంటే అందరికీ నా కథ నేను రాశాను, దాని జీవితం ఏంటో తెలుసు. సో ఇది నేను తప్ప ఎవరు తీయలేరు దీన్ని అనేది నేను క్లారిటీగా ఉన్నాను కాబట్టి ఎస్పి దుర్గా నరేష్ అనేది ధైర్యం చేసుకున్నాను సార్ నేను. సో అది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను, హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. సో ఇప్పుడే నరేష్ గారు టవల్ వేసామని చెప్పి అన్నారు, ఆ టవల్ మీరు తీసుకుంటున్నారా? తప్పకుండా సార్, అవకాశం వస్తే ఎందుకు తీసుకోండి సార్. తిరువీరు గారు అన్న, రాకాల్ లాంటి పోస్టర్ చాలా పెద్ద బడ్జెట్స్తో వస్తుంది సినిమా, అల్లు అర్జున్ గారు చేసిన సినిమా, కానీ ఫ్యాన్ ఎడిట్స్ కూడా చాలా వరకు వచ్చాయి. కానీ మీరు అజయ్ ఘోష్ గారికి ఎడిట్ చేశారు, బట్ అంటే ఫ్యాన్స్ మనోభావాలు చాలా ఈజీగా దెబ్బతింటున్నాయి. ఏం రిస్క్ అనిపించలేదా మీకు? లేదండి, అంటే నేను అల్లు అర్జున్ గారికి ఫ్యానే.
అయితే అల్లు అర్జున్ గారు ఈరోజు పుష్ప తర్వాత ఎలాగైతే పాన్ ఇండియా కాదు ఇప్పుడు రాక తర్వాత యూనివర్సల్ స్టార్ అవ్వబోతున్నారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఏమంటారు మా హ్యాపీనెస్. దాని తర్వాత ఐ లవ్ యూ డాడీ అని కింద ఏదైతే రాసిందో, సో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, ఒక యూనివర్సల్ స్టార్ అవ్వబోయే అల్లు అర్జున్ గారి ఫ్యాన్ నేను కూడా. సో ఇట్స్ ఒక డాడీకి ట్రిబ్యూట్ లాగా చేశాను తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఓకే నితిన్ గారు నితిన్ గారు హాయ్ అండి. సో ప్రీవియస్గా ఫిల్మ్స్ అన్ని చూసుకున్నట్లయితే డిస్ట్రిబ్యూషన్కి బన్నీవాస్ గారు అండ్ వంశీ నందిపట్ గారు చేశారు. సో బట్ దీనికి ఎందుకని మైత్రి అండ్ పిఎంఎఫ్కి వెళ్ళాల్సి వచ్చింది? సాయి డిస్ట్రిబ్యూషన్కి లాస్ట్ 2 ఫిల్మ్స్తో కంపేర్ చేసి లాస్ట్ 2 ఫిల్మ్స్ ఏమో బన్నీవాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు చేశారు. బట్ ఈ ఫిల్మ్కి ఎందుకని చేంజ్ అయ్యారు అండ్ డిఫరెన్స్ ఏం చూసారు? ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? బెస్ట్ ఫిల్మ్కి డైరెక్టర్ మారుతున్నట్టే ప్రొడ్యూసర్ మారుతున్నట్టే డిస్ట్రిబ్యూటర్ కూడా మారుతున్నారండి. దట్ సింపుల్. బట్ ప్రీవియస్ ఫిల్మ్కి వాళ్ళు చేసిన ప్రమోషన్స్ కానీ ఫిల్మ్కి చాలా ప్లస్ అయ్యాయి కదా, ఎందుకని మార్చుకోవాల్సి వచ్చింది? ఎందుకని మార్చుకోవాల్సి వచ్చిందంటారా? సో మేము తీసే సినిమాలు నెంబర్ చాలా ఎక్కువ అండి. సో మాకు డిఫరెంట్ పార్ట్నర్స్ కూడా కావాలి. సో ఆ ప్రయత్నంలోనే మైత్రి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గారితో ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సినిమా మళ్ళీ వాసు గారితో వంశీ గారితో మళ్ళీ ఇంకో సినిమా కూడా చేస్తాం. అండ్ ఇద్దరు ఇంపార్టెంటే, ఇద్దరితోనే ట్రావెల్ అవుతాం అంతే. డైరెక్టర్ గారు నరేష్ గారు హాయ్ అండి. తిరువీర్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. ఆడియన్స్కి తిరువీర్ నుంచి ఒక సినిమా వచ్చిందంటే వాళ్ళకు కూడా ఒక ట్రస్ట్ ఉంటుంది. అలాగే ఈటీవీ విన్ నుంచి కానీ ఈటీవీ ప్రొడక్షన్లో నుంచి కానీ ఒక సినిమా వచ్చింది, వెబ్ సిరీస్ వచ్చినా కానీ దానికి ఒక ట్రస్ట్ ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సో ఈ సినిమాకి ఎంతవరకు మీరు న్యాయం చేయగలిగారు అండ్ ఆడియన్స్కి ఆ ట్రస్ట్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారా? మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది మేడం. వాళ్ళకి ట్రస్ట్ అంటే వాళ్ళ ట్రస్ట్ బయట ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి వాళ్ళు ఈ కథని అలాగే చూశారు. వాళ్ళు ఓకే చేసింది, నేను బలవంతంగా వాళ్ళతో ఓకే చేయించింది కాదు. సో జనాలకి ఇది నచ్చుతుంది అని వాళ్ళు వాళ్ళ ట్రస్ట్ని ఏదైతే ఉందో ఆ ట్రస్ట్లోనే వెళ్ళారు. ఇది అలాంటి కథే వాళ్ళు ప్రొజెక్ట్ చేసే కథ. సో తిరువీరు ఫస్ట్ నుంచి వెళ్తున్న ఎలాంటి కథల్లో కొత్తగా చూశాడు, నన్ను ఇది ప్రజెంటేషన్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది అని నమ్మాడు. జనాలకి నేను ఇంకా కొత్తగా కనపడతానని ప్రయత్నం చేశాడు. ఆ ప్రజెంటేషన్ ఇస్తుంది కదా. ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ చూసుకున్నట్లయితే సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఒక ఒపీనియన్ ఉంది, టీజర్కి ఒక ఒపీనియన్ ఉంది, ట్రైలర్కి పూర్తిగా మారిపోయింది. మీరు ఫస్ట్ నుంచి అదే చెప్తూ వచ్చారు. బట్ ట్రైలర్ ఎండింగ్లో ఒక డైలాగ్ చెప్పారు, అటు అమ్మాయికి ఏమైందని అడగరు, అబ్బాయిదే తప్పు అన్నట్లుగా చెప్తారు అన్నట్లుగా చెప్పారు. కానీ ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసి చెప్తున్నట్లుగా అనిపించింది. బట్ టైటిల్ చూస్తే పాపం ప్రతాప్ అనే చెప్పారు. సో ఇద్దరిని బ్యాలెన్స్ చేసి చూపిస్తారా లేదంటే వన్ సైడెడ్గా ఉంటుందా? లేదు మేడం, ఇద్దరు బ్యాలెన్సింగ్గానే ఉంటుంది. బట్ క్యారెక్టరు ప్రతాప్ అనే క్యారెక్టర్కి ఒక ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ డిజర్వ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ కథ ఇతని మీద నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక హీరో అనేవాడు ఏం చేస్తాడు, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక మనిషి ఎలా ఫేస్ చేస్తాడు అనే దాని మీద వెళ్తుంది కాబట్టి పాపం ప్రతాప్ అనే దానికి డిజర్వ్ హీరో మీద వెళ్ళాలి ఈ టైటిల్ అనే దానికి అది తీసుకున్నాం మేడం. నరేష్ గారు నరేష్ గారు సార్ చెప్పండి. మీరు ఈ టైటిల్ పాపం ప్రతాప్ అనే టైటిల్ పెట్టడం వెనకాల పాపం పసివాడు అనే టైటిల్ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ఏం లేదు సార్, అలాంటిది ఏం లేదు. నితిన్ గారు సార్ హాయ్ సార్, టీం అంతా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని సూపర్ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఏంటి సార్ దాని వెనక రీజన్ ఏంటి? ఏముంటుందండి రీజన్? మంచి సినిమా తీస్తే అదే రీజన్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ అంటే మీ అందరి మీదే అండి కాన్ఫిడెన్స్. మళ్ళీ చెప్పింది లిటిల్ హార్ట్స్ అప్పుడు మా కాన్ఫిడెన్స్ మీరే, సినిమా బాగుంది మీరు ఆదరిస్తారని. రాజు వెడ్స్ రాంబాయ్ అప్పుడు అంతే, ఇప్పుడు కూడా అంతే. ఈ సినిమాకి మోర్ కాన్ఫిడెంట్ ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఫైనల్ కాపీ చూసాం అందరం, ఆల్మోస్ట్ మిక్సింగ్తో సహా మొత్తం చూసుకున్నాం. అదే అండి చాలా రోజులైంది, ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు రాలేదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఈవీవి సత్యనారాయణ గారు మన మధ్యలో ఉండి మళ్ళీ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే పాపం ప్రతాప్. ఇది అతిశయోక్తి కాదు, సినిమా చూసిన తర్వాత అందరికీ అర్థమయ్యే నిజమైన మాట. సో అలాంటి సినిమాని ఒక క్రౌడ్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇది. ఒక పెద్ద సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్లో అందరు కలిపి నవ్వితే ఎలా ఉంటుందో అట్లాంటి ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ క్రియేట్ చేసే సినిమా పాపం ప్రతాప్. మరి అలాంటి ఒక మంచి అవుట్పుట్ చేతిలో ఉన్నప్పుడు దాన్ని ప్రమోట్ చేసుకోవాలి కదా. అలాంటి ప్రాసెస్లో మాకున్న కాన్ఫిడెన్స్ని చెప్తున్నాం. మీకు నిజం అనిపిస్తే ఒకసారి రండి చూడండి.
నితిన్ గారు. ఈ సినిమాలో ఒక షాకింగ్ ఇంటర్వెల్ ఉంటుంది, ఒక సూపర్ హ్యాపీ క్లైమాక్స్ ఉంటుంది, వెరీ వెరీ షాకింగ్ ఇంటర్వెల్ ఉంటుంది. అబ్సల్యూట్లీ అండి. అంటే సో మళ్ళీ మీరు సర్ప్రైజ్ అవుతారు, చాలా థ్రిల్ ఫీల్ అవుతారు, అండ్ క్లైమాక్స్కి వెరీ మచ్ హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ పాజిటివ్ నోట్, క్లీన్ యూ సినిమా, సో నో అఫెన్సివ్, నథింగ్. విల్ యాడ్ 1 పాయింట్ టు ఇట్ అండి. బేసిక్గా ఇది మిడ్ పాయింట్ ఏదైతే ఉందో ఇంటర్వెల్ చూసినప్పుడు ప్రతి మగాడు ఒక్క సెకండ్ జలక్ ఫీల్ అవుతాడు, వాడి లైఫ్లో జరుగుంటుంది కదా అని. ప్రతి ఒక్కరు లైక్ ఇట్ విల్ బి స్టన్ అవుతారండి. అలాంటి ఒక ఇంటర్వెల్ పాయింట్ ఉంటుంది. అలా అంతే సాటిస్ఫైయింగ్ పాయింట్ క్లైమాక్స్ ఉంటుంది. ట్రైలర్ లాంచ్లో మేము చెప్పాం, ప్రతి సినిమాలో ఇలాంటి సినిమాల్లో సమస్య గురించి మాట్లాడతారు, పరిష్కారం గురించి ఎవరు చెప్పారని. ఫర్ ద ఫస్ట్ టైం పరిష్కారం కూడా ఈ సినిమాలో చెప్పబోతున్నాం. దట్ ఈస్ ద క్లైమాక్స్. ఆల్ ది బెస్ట్ అండి. రాధాకృష్ణ గారు, ఇది మీకు కంబ్యాక్ ఫిల్మ్ అవుద్దని మీరు భావిస్తున్నారా? థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా కంబ్యాక్ ఫిలిమే అవుతుంది. ఎందుకంటే ఒక మంచి ఫోక్ చేసే అవకాశం దొరికింది ఈ సినిమాలో. యాజ్ యూజువల్గా నేను నా మెలడీ, నా మార్క్ కూడా ఉంటుంది. ఆల్రెడీ పిల్లెక్కడుంది అనే సాంగ్ ఏదైతే ఉందో అది మంచి అందరినీ రీచ్ అయింది. దాదాపుగా మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి ఆడియన్స్ నుంచి. చాలా సంతోషం. ఈ సందర్భంగా అంటే ఓన్లీ మెలడీస్ అనే కాకుండా ఏదైనా కూడా సబ్జెక్ట్ వల్ల వచ్చే, డైరెక్టర్ వల్ల వచ్చే స్కోప్ ద్వారానే నేను ఏదైనా చేయగలుగుతాను. అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా అంటే డిఫరెంట్గా అవే వెళ్ళిపోయి చేయడం అనేది సాధ్యం కాదు. సబ్జెక్ట్ ద్వారానే వెళ్ళాలి. ఇక్కడ డిమాండ్ ఉండింది, ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే ఫిలిం అక్కడ కావాలి ఆ సబ్జెక్ట్లో. అట్లాంటి లిరిక్స్ వచ్చాయి. నరేష్ చాలా కష్టపడ్డాడు, చాలా ఫన్నీ, ఎంత జాయ్గా ఉంటాడు. లోపల ఎంత కష్టపడతాడో తెలియదు కానీ నవ్వుతూ మాట్లాడుతుంటాడు, చెప్తూనే ఉంటాడు, నవ్విస్తూనే ఉంటాడు కంటిన్యూస్గా. అట్లా నన్ను బాగా ఎంటర్టైన్ చేశాడు ఆయన, అంటే ఇన్స్పైర్ చేశాడు. అది బాగా బాధ్యత పెంచింది. మంచి మెలడీ ఇచ్చాను, మంచి లిరిక్స్ వచ్చాయి నాకు, అండ్ ఫోక్ వచ్చింది. తద్వారా ఏంటంటే నేను ఆల్ కైండ్ ఆఫ్, అంటే ఈ పిల్లెక్కడుంది అనే పాట, మిగతా పాటలు వరుసగా రాబోతున్నవి మీరు ఆదరించడం వల్ల నాకు అంటే మెసేజ్ ఏమి వెళ్తుందంటే, నేను ఫోక్ సాంగ్స్, మాస్ బిట్స్ అవన్నీ కూడా చేస్తే వర్కౌట్ అవుద్ది అనేటువంటి ఒక ఫీల్ బయటికి వెళ్తుంది. డెఫినెట్గా కథకి, డైరెక్టర్కి ఏం కావాలో అదే బయటకు వస్తుంది. అది మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది. డెఫినెట్గా లాస్ట్ ఇయర్ నేను మంచి ఫోక్స్, మంచి మాస్ బిట్స్ అవన్నీ చేస్తూ ఉన్నాను మెలోడీస్తో పాటుగా. కాబట్టి డెఫినెట్గా మీరు అడిగినట్టు. నితిన్ గారు ఇక్కడ హాయ్ అండి. సో చూసుకుంటే లాస్ట్ టైం మీ అన్ని ప్రీవియస్ హిట్స్ అందరికీ తెలిసిందే. బట్ బయట ఉన్న ఒక చిన్న టాక్ ఏంటి అంటే, జనరల్గా ఓటీటీస్కి, ఈటీవీ విన్ కానీ వేరే ఓటీటీస్ కానీ వాళ్ళు కథలో ఇన్వాల్వ్ అవుతారు, చేంజెస్ అడుగుతారు, ఆర్టిస్ట్ని చేంజ్ చేయమంటారు అనేది ఉంది. సో మీరు ఈ కథలో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు, మీరేమైనా చేంజెస్ చెప్పారా? 100% ఇన్వాల్వ్ అయ్యామండి, 0% ఇంటర్ఫీర్ అయ్యామండి. సో అంటే ఈటీవీ విన్ ఇప్పుడు మీరు ఉన్నారండి, ఎవరి దగ్గర వెళ్ళి నన్ను నమ్మండి 100 రూపాయలు పెట్టండి అంటే వెంటనే తీసి పెట్టరు. క్వశ్చన్స్ అడుగుతారు, కన్విన్స్ అయిన తర్వాతే. మా దగ్గర సింపుల్ ప్రాసెస్, ఎయిదర్ క్రియేటర్ మమ్మల్ని కన్విన్స్ చేయాలి లేదా మేము ఆయన్ని కన్విన్స్ చేయాలి, అంతే. బట్ అల్టిమేట్లీ ఎనీ ఫిలిం ఇట్ ఈస్ అ డైరెక్టర్స్ మీడియం. అల్టిమేట్లీ మేమన్నీ ఎంత కష్టపడినా కానీ ఆ చెట్టు ఎప్పుడైనా డైరెక్టర్ అవుతాడు. అండ్ మీరు చూస్తే ఇన్ని సక్సెస్లు వస్తున్నాయి, ఆ డైరెక్టర్స్ కూడా మళ్ళీ తర్వాత మా ఫంక్షన్స్కి వస్తూ ఉంటారు వాలంటీర్గా. సో ఇట్స్ అ వెరీ హ్యాపీ ఫీలింగ్ అండి. ఇట్స్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్. సాయి గారు, సార్ ప్రమోషన్స్ అనేది చాలా బాగా చేస్తున్నారు, గ్రాండ్గా చేస్తున్నారు. అయితే కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తెలుస్తుంది ఇక్కడే మీ ప్రమోషన్స్ని బట్టి. ప్రీమియర్స్ కూడా వేస్తారా సినిమాకి? డెఫినెట్లీ వేస్తాం సార్. 16th ఈవినింగ్ ప్రీమియర్ వేస్తాం. సో టికెట్ రేట్లు అనేవి చాలా తక్కువ ఉంటాయని చెప్పారు కదా, రిలీజ్ గ్రాండ్గా ఉంటుందా? గ్రాండ్గా ఉంటుంది, బాగానే ఉంటుందండి రిలీజ్. ప్రమోషన్స్ ఏంటంటే తిరుగు మీ అందరం మాడుకున్నప్పుడు ప్రమోషన్ పెద్దగా చేయాలనుకున్నాము. తర్వాత మాకేమనిపించిందంటే ప్రమోషన్ మీదనే ప్రమోషన్ చేయాలనిపించింది. అందుకే వీడియోలన్నీ అయ్యే ఉంటాయి. ప్రమోషన్ ఎలా చేయాలో ప్రమోషన్ చేస్తూ ఉంటాం సినిమా అంతా. రిలీజ్ ఉంటుందండి ఏంటి? యూఎస్ రిలీజ్ ఉంది గారు. యూఎస్ రిలీజ్లో ఆల్ పాస్ ఎనేబుల్ టికెట్ రేట్ అక్కడ కూడా $6 USD. సో వెరీ అగ్రెసివ్ ప్రైజింగ్. అక్కడ కూడా ప్రీమియర్స్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. తిరువీర్ గారు,
హలో అండి. ముందుగా కంగ్రాచులేషన్స్ అండి, ట్రైలర్ అద్భుతంగా ఉంది. Thank you. అండ్ ఒక చిన్న డైలాగ్ ఉంది అందులో, అందరూ బాగుంటే నేను బాగాలేపోయినా పర్వాలేదు అని. మీ గెస్చర్లో కానీ మీ ఫేస్లో కానీ అది ఉట్టిపడినట్టు కనిపిస్తుంది. క్యారెక్టర్ ఏమైనా మీ రియల్ లైఫ్కి ఏమైనా అటాచబుల్ అనిపించిందా? అస్సలు లేదండి, సంబంధమే లేదు. అజయ్ ఒకటి రెండు తప్ప, ఈ క్యారెక్టర్కి జరిగినట్టు నాకు ఒకటి రెండు జరిగాయి తప్ప అంతకుమించి ఏం కనెక్ట్ లేదు. రాధాకృష్ణ గారు, నిజంగా యమునా తీరం అనే పాట శంకర్ గారికే కాదు, ఆల్ ఓవర్ ఆడియన్స్ అందరికీ కూడా మార్నింగ్ వైబ్ని తీసుకొచ్చే పాట అంటే అదే. మీ నోట్ నుంచి ఒక చిన్న బిట్ పాడితే బాగుంటుంది అనిపిస్తుంది. యమునా తీరం సంధ్యారాగం నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో నిలువగానే థ్యాంక్ యూ. అజయ్ ఘోష్ గారు ఇక్కడ సార్. సార్ ఇంతకుముందు బివిఎస్ రావు గారు స్పీచ్ ఇస్తూ మీరు చాలా బిజీ ఆర్టిస్టు, అసలు ఒక్కరోజు కూడా ఖాళీ ఉండరు, కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మాత్రం చాలా సింపుల్గా వచ్చేస్తున్నారు, డబ్బులు ఏం చేస్తున్నారో అడగండి అన్నారు. ఏమయ్యా ఇప్పుడు నేను ఇన్నిసార్లు చెప్పాలి స్వామి, నేను ఎప్పుడు ఇట్టానే ఉంటానయ్యా. వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు అంత ఆదివారాలు శనివారాలు కూడా ఇవన్నీ మాటలు, ఇవన్నీ రవి గారు మాట్లాడడం అంతేనా? ఆడ రాలేదుగా, రాలే పెళ్ళా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా. థ్యాంక్ యూ అండ్ పాపం ప్రతాప్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ తెలియజేస్తున్నాం. టుడే ఆర్ పిఆర్ వాజ్ ఆర్ వంశీ శేఖర్ అండ్ ఈవెంట్ బై UV మీడియా. See all theaters on April 17. Thank you so much.